స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. హలో, వెల్కమ్ టు ఫాస్ట్ ట్రాక్. చెప్పండి సార్. కారు కావాలి. మీ మొబైల్ నెంబర్ చెప్పండి సార్. 9245125251. మీ పికప్ లొకేషన్ సార్. వరదరాజుపేట పికప్, రాజమండ్రి డ్రాప్. ఓకే సార్. ఏ క్యాబ్ కావాలి? ఎంతమంది ట్రావెల్ చేస్తారు? 4. ఓకే సార్, మీ క్యాబ్ అలాట్ అయింది. ఓటీపీ నెంబర్, డ్రైవర్ నెంబర్, మీ మొబైల్కి SMS వస్తుంది. ఫాస్ట్ ట్రాక్ ఉపయోగించుకున్నందుకు ధన్యవాదాలు. హలో సార్, నేను కాల్ టాక్సీ డ్రైవర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎక్కడ పికప్ చేసుకోవాలి? వరదరాజుపేట ఆర్కాడ్ రోడ్ చర్చి పక్కన. ఓకే సార్, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. సార్, ఆఫీస్లో రాజమండ్రి అని చెప్పారు. హాల్టా డ్రాపా సార్? ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాం, త్వరగా వచ్చేద్దాం. ఓకే, అలాగే సార్. సార్, ఒక్క నిమిషం, ఫోన్ వచ్చింది, మాట్లాడు. హలో, చెప్పవే, ఏంటి విషయం? ఏమండి, మన పెళ్లి రోజని బయటికి తీసుకెళ్తా అన్నారు. గుర్తుందే. ఇంకా రాలేదే, మర్చిపోయారా? లేదే, వచ్చేస్తాను. ఈ రోజన్నా తొందరగా రండి. సడన్ గా పికప్ వచ్చింది, రాజమండ్రి వరకు వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. సరే సరే, త్వరగా రండి. వస్తా. సారీ సార్, మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. పర్లేదు. ఈ రోజు మా పెళ్లి రోజు, ఇంటికి తొందరగా వస్తారని చెప్పాను. అందుకే ఎప్పుడు వస్తారని అడుగుతుంది. ఎంత తొందరగా పంపించాలో అంత తొందరగా పంపించేస్తాం. సారీ సార్, డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడకూడదు, తప్పుగా అనుకోకండి. డ్రైవర్ అన్నా, సార్ కొంచెం పక్క కాపండి, ఇసి కొట్టి వెళ్దాం. సరే సార్. హలో, చెప్పవే. ఇప్పుడు ఎక్కడున్నారు? నేను రెడీ అయి ఉన్నాను, మీకోసం ఎదురు చూస్తున్నాను. అలాగేనే త్వరగా రండి. వచ్చేస్తాను, ఇంకో గంటలో వచ్చేస్తాను. అలాగేనే. సరేనా? వచ్చేటప్పుడు మీ కూతురికి ఏదైనా తీసుకొని రండి, ఖాళీ చేతులతో రాకండి. అలాగే తీసుకొస్తానే. సార్, వెళ్దామా సార్? దింపరా. రేయ్, వదలరా.
నమస్కారం. ముఖ్యాంశాలు. నిన్న రాత్రి రాజమండ్రి నేషనల్ హైవేలో ప్రయాణికులాగా కారులో వెళ్లిన దుండగులు అతి కిరాతకంగా కాల్ టాక్సీ డ్రైవర్ని నరికి చంపి టాక్సీని దొంగిలించుకొని వెళ్ళిపోయారు. ఈ సంఘటన మొత్తం తెలుగు ప్రజలందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఏంట్రా సరోనా ఆ? కారు టాక్సీ డ్రైవర్ని చంపేసి కార్ని ఎవరో దొంగిలించుకొని తీసుకెళ్తున్నారంట. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు నాన్నా. సరే అమ్మా. ఏమే ఉదయాన్నే డ్యూటీ బాయ్ని ఎందుకే భయపెడుతున్నావు? ఎక్కడో ఏదో ఒకటో జరిగితే నువ్వెందుకే భయపడుతున్నావు? ఏవండి, మన కొడుకు కూడా కారు టాక్సీ డ్రైవరే కదా, అందుకేనండి ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందండి. ఇలాగేరా నేను పనికి వెళ్ళేటప్పుడు ఏవేవో యాక్సిడెంట్ జరుగుతాయి నన్ను భయపెట్టేది. ఇప్పుడు నీతో చెప్తుంది. నువ్వు ముందు టిఫిన్ చేసి బయలుదేరు. రేయ్, మీ నాన్న ఎప్పుడు ఇంతేరా. నువ్వన్నా నువ్వు వెళ్ళి దయచేసి టిఫిన్ నా మాట తీసుకురామ్మా. విను. ఉమ్. కూర్చో, నేను వెళ్ళి టిఫిన్ తీసుకుని వస్తా. ఇదిగోండి కాఫీ. పెట్టి వెళ్ళు. సరోనా, ఉమ్, చెప్పిందంతా గుర్తుంది కదా. ఉమ్, ఉమ్, నువ్వు కాస్త చూసి జాగ్రత్తగా వెళ్ళిరా. ఉమ్. సరే అమ్మా, వెళ్ళొస్తానన్నా. జాగ్రత్తగా చూసి వెళ్ళు. హలో చెప్పు బాబు. అన్నా, ఉదయం టీవీలో న్యూస్ చూసారా? చూశాను బాబు. కార్ టాక్సీ డ్రైవర్ని చంపేసి కార్ని దొంగిలించుకొని వెళ్ళారు. రాను రాను కార్ టాక్సీ డ్రైవర్లకి భద్రత లేకుండా పోతుంది. అసలు ఈ పోలీసులు ఏం చేస్తున్నారో ఏంటో ఏం అర్థం కాకుండా పోతుంది. ఉదయం నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు సర్వనా. అందరూ కార్ టాక్సీ డ్రైవర్లకు కూడా నేను జాగ్రత్తగా ఉండమని చెప్తాను, సరేనా? ఈ విషయం చెప్దామని మీకు కాల్ చేశానన్నా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. సరేనా, ఎక్కడున్నావు? నానా, నేను ఒక కస్టమర్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. చూనాయనా, నువ్వు కాస్త చూసి జాగ్రత్తగా వెళ్ళరా. నాన్నకి మనసు తప్పడం లేదురా, అందుకే ఫోన్ చేశాను. సరే, పెట్టేస్తాను. జాగ్రత్తగా వెళ్ళు నాయనా. నేను డాక్టర్ మారన్ మాట్లాడుతున్నాను. రెండో వార్డులో ఉండే పేషెంట్ రవికి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. నేను షార్ప్గా 10:30కి వస్తాను. ఓకే. హాయ్ డాడ్. హాయ్. నేను కోర్టుకు వెళ్ళొస్తా. ఓకే అమ్మా. బాయ్ డాడ్. బాయ్. సీ యూ. సీ యూ. ఏ ఇదిగో ఈ బూస్ట్ తాగేసి వెళ్ళు. నాకు వద్దమ్మా, మీ ఆయనకే ఇవ్వు. నువ్వు తాగి వెళ్ళవే, నేను ఆయనకి ఇస్తానులే. నాకు టైం లేదమ్మా, కోర్టులో ఇంపార్టెంట్ కేసు ఒకటి ఉంది. ఏం కేసురా? అదే నాన్న, మీటూ కేస్. ఒక ఆంటీ 10 సంవత్సరాల క్రితం ఒకటి చేయి పట్టుకున్నట్టు కేసు పెట్టింది డాడీ. కానీ ఆ ఆంటీనే ఒక పెద్ద కేసు. ఈ అబ్బాయిలంతా పాపం నాన్న. ఇదే విధంగా 10 సంవత్సరాల ముందు ఈ అమ్మాయి నన్ను లాడ్జ్కి రమ్మని చేపట్టుకుందని కేసు పెట్టుంటే ఏ ఫ్యామిలీ మటుకు ఏం బాగుంటుంది చెప్పండి నాన్న. నువ్వు చెప్పేది కూడా ఆలోచించాల్సిన విషయమేనమ్మా. ఈ మగవాళ్ళ మీద అసలు జాలి చూపించకు. అదేదో మీటూ గీటూ అన్నావుగా, వెళ్ళి అది చూసుకో. నువ్వేంటి నన్ను చూపించి మాట్లాడుతున్నావు? నేను ఒక గుడ్ డాక్టర్ని. మీరు మీకే సర్టిఫికేట్ ఇచ్చుకోకండి. మీరు గుడ్ డాక్టరో లేక బ్యాడ్ డాక్టరో మీతో పనిచేసే నర్సులు అడిగితేనే కదా తెలుస్తుంది. నాకు తెలిసి మన ఇంట్లో కూడా ఒక మీటూ కేసు వస్తుంది అనుకుంటాను. కానీ ఇలాగే లూజ్ లాగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. టైం అయింది, వెళ్ళమ్మా. నాన్న, మీరేం దిగులు పడకండి. మీ మీద కేసు వస్తే నేను చూసుకుంటాను. సరే, నేను వెళ్తున్నా. అందుకే కదమ్మా నేను లాయన్ చేశాను. ఏయ్ నువ్వు వెళ్ళవే. సరేనన్నా, బాయ్. బాయ్ మా. బాయ్ మా. ఏమండి, రండి టిఫిన్ చేద్దాం. నువ్వు వెళ్ళి వస్తాను. అరే మామ, ఇక్కడ అందరూ ఇలా కార్ టాక్సీ డ్రైవర్లు కూర్చొని తింటమే చాలా గొప్పరా. సాంబార్ కొంచెం వేయండి. ఏంటి ఒక్కొక్కరు 2 ఇడ్లే తింటున్నారు? బాగా తినండి. దోశ తినా? సరే, తలా 2 దోశలు వేసి ఇవ్వండి. నాకు ఆమ్లెట్. రేయ్, కడుపున ఆకలితో ఉంచకండిరా. ఏం కావాలో సిగ్గుపడకుండా తినండి, సరేనా? అందరూ తిన్న బిల్లు కూడా నువ్వే కట్టే. రక్కో, నీ చేత్తో చేసింది తింటేనే కిక్కొస్తుంది. అవును, ఈరోజు ఇడ్లీలేంటి గట్టిగా ఉన్నాయి? పిండి సరిగా కలపలేదా? అవును, అదంతే. ముందు తినేసెళ్ళు. రుక్కు వర్కౌట్ అవలే. అవును, మీతో పాటు తెల్ల చొక్కా వేసుకుని కర్రీ బొగ్గులాగా ఒక అతను వస్తాడు కదా, అతను ఎక్కడా? ఆయన రాలే? మీరు అడిగేది ఆ నల్లసింహ అన్నా? అవును, ఆ పంది పెళ్ళే. ఎవరిని చూసి పందిపిల్ల అంటున్నావు? మా సింహం 6 ప్యాక్ సింహం. వాడు కొట్టాడంటే 6ఏ, విసిరితే పంచా. తినేది గుంటూరు మిర్చే, వినవే నబ్బుల్లే. వాడు నలుపు కాదు, నల్ల ద్రాక్ష. అన్నిటికీ మించి మా అన్న రాజాది రాజా.
వచ్చేసింది. రాసింహం నీకోసం చూస్తుందా? అన్న గర్జిస్తాడు చూడు. చూడండి రా. ఏంటన్నా ఈ రోజు ఫుల్ జోష్ లో ఉన్నట్టున్నారుగా? శరవణ, ఈ రోజు నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను రా. అవునా? నా పెళ్ళం ఊరికెళ్ళింది. ఐ యామ్ వెరీ హ్యాపీ. సింహం అయితే కస్టమర్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళే. ఎస్, పికప్ చేయకుండా ఉంటానా? ఫేస్బుక్ లో పికప్ చేశా. కత్తి లాంటి ఫిగర్ దొరికింది. నా పెళ్ళం కంటే చాలా బ్యూటిఫుల్ అనుకో. ఒక్కటి అర్థం చేసుకోండి, జీవితంలో అందరూ ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. రాత్రి 9 అయితే వైన్, 10 అయితే క్వీన్. ఇదే జీవితంలో మెయిన్. అందరికీ అర్థమైందా? సింహం, ఇప్పుడు ఫేస్బుక్ చూస్తున్న అమ్మాయిలంతా కట్టుకున్నోడు, ఉంచుకున్నోడు, పెట్టుకున్నోడు, లేపుకెళ్ళినోడు, చివరికి మంచాన పట్టోడు, ఇలా మొగుళ్ళకి తెలియకుండానే 5-6 మొగుళ్ళను ఉంచుకుంటున్నారు. అలాంటి వలలో చిక్కుకోకండి సింహం. రే గణేష్, నేను వల్లో చిక్కుకోవడానికి అల్లా టప్పా చేపలు కాదు, సొర చేపలు రా. వల చించుకుని బయటకు వచ్చేస్తాను. రుకో, నీ చేత్తో చేసిన పులి పొంగనాలు శివాడికివ్వు, రుచి చూస్తాడు. అన్నకివ్వు. ఇదిగోండి పులి పొంగనాలు. తిను. రే గణేష్, పులి పొంగడం మరి ఇంత చిన్నగా ఉన్నదేంట్రా? పులి పొంగనాలు చిన్నవిగా ఉంటేనే టేస్ట్గా ఉంటాయి, పెద్దవిగా ఉంటే వేస్ట్. అవును సింహం, పులి పొంగనాలు పట్టుకుంటే చాలా మెత్తగా, సున్నితంగా, భలే టేస్ట్ గా ఉంటాయి. ఊకో, అవన్నీ ఆయనకేం తెలుసు. ఇప్పుడు పులి పొంగడం చిన్నదిగా ఉందని చెప్పడం పెద్ద తప్ప. చూడు గురు, ఈ ప్రపంచమే ఈ పులి పొంగనాల్లోనే ఉంది. కానీ ఇలా నాకు తినేవాడిని నేను ఇంతవరకు చూడలేదు. తినండి. హలో, చెప్పండి అన్న, ఏంటి విషయం? 4 కాల్ టాక్సీ కార్లు ఇంటికొచ్చాయి. సరే అన్న. ఏం చేయాలో చూసుకో. మా తమ్ముడు వస్తాడు, అవి తీసుకొని వాడికి సెటిల్ చేయి. ఓకే అన్న. చెప్పన్నా. ఇచ్చాడన్నా. నువ్వు చెప్పినట్టు స్టేట్ దగ్గర డబ్బులు తీసుకున్నా. మొత్తం ఇచ్చాడన్నా. బయలుదేరా, ఆన్ ది వేలో ఉన్నా. ఉంటాను. నువ్వు కోరుకున్నవన్నీ నాకే చోటు, నీదే లేటు. నా గజానాను కాసులతో నింపు, నీకు బజారులో దొరకది మొగ్గ, లేత మొగ్గ. టాప్ టక్కరు, థర్మామీటరు, థాట్స్ వేస్టురా, స్టార్ట్ చెయ్యరా. టాప్ గీరులో దుమ్మలెప్పురా. కిక్కు ఫుల్ కిక్కు, నువ్వు కోరుకున్నవన్నీ నాకే చోటు, నీదే లేటు. నా గజానాను కాసులతో నింపు, నీకు బజారులో దొరకది మొగ్గ, లేత మొగ్గ. కొరికి చూడరా, టేస్ట్ మరి ఎట్టా ఉందో నాతో చెప్పరా. 10 o'clock అయిందంటే అదో గోలరా, వీలైతే నాతో పోటీ పడి చూపరా. హే తిప్పి చూడ గిరిగిరలు, టాప్ టు బాటం గుమగుమలు, ఢీ కొడితే ఫైర్ ఫోటో, ఈత కొట్టి చెప్పే పట్టు. ఈడు జోరురా, ఉట్టి కొట్టరా,
ఊటీ ప్లమ్స్ రా బయట ఇవ్వరా ఎల్ఈడి లైట్ తో వర్కే చెయ్యరా కిక్కు ఫుల్ కిక్కు నువ్వు కోరుకున్నవన్నీ దకే చోటు నీదే లేటు నా గజానాను కాసులతో నింపు నీకు బజారులో దొరకది మొగ్గ లేత మొగ్గ నడుములో నా మడిచి పెట్టినా నువ్వు అన్నా ఊ అన్నా మీనింగ్ చెప్పన్నా గిచి గిల్లి శృతి చూసి రాగమందుకో తొందరలేదు అందాలని విందు చేసుకో తాకి చూడు తల తలలో మీటి చూడు మిలమిలలో అల్లు లేని తాత కూడా పదారలా జోషు పట్టు వైఫై పిల్లరా నైసు చేయరా లైఫ్ స్టైలునే మార్చి చూడరా షారు ఎందుకు షేకే చెయ్యరా కిక్కు ఫుల్ కిక్ నువ్వు కోరుకున్నవన్నీ దకే చోటు నీదే లేటు నా గజానాను కాసులతో నింపు నీకు బజారులో దొరకది మొగ్గ లేత మొగ్గ టాప్ టక్కరు థర్మామీటరు థాట్స్ వేస్టురా స్టార్ట్ చెయ్యరా టాప్ గీరులో దుమ్మలెప్పురా కిక్కు ఫుల్ కిక్కు నువ్వు కోరుకున్నవన్నీ దకే చోటు నీదే లేటు నా గజానాను కాసులతో నింపు నీకు బజారులో దొరకది మొగ్గ లేత మొగ్గ మీ క్యాబ్ అలాట్ అయింది. ఓటీపీ నెంబర్ అండ్ డ్రైవర్ నెంబర్ మీ మొబైల్కి SMS వస్తుంది. ఫాస్ట్ ట్రాక్ యూజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. హలో హలో ఎవరు? నేను కాల్ టాక్సీ డ్రైవర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎక్కడున్నారు? మీ ఇంటి ముందు వాకిట్లోనే ఉన్నాను మేడం. వచ్చేసారా? ఓకే మేడం. ఒక 5 minutes లో వచ్చేస్తాను. ఓకే రండి మేడం, వెయిట్ చేస్తాను. వెళ్దామా? వెళ్దాం. ఓటీపీ నెంబర్ చెప్పండి. 4621. 4621. వెళ్దామా? కూర్చోండి. అద్భుతమైన సాంగ్స్ వింటున్నారు. స్టే ట్యూన్ విత్ లావణ్య. బ్యాక్ టు బ్యాక్ మీకోసం 3 అద్భుతమైన సాంగ్స్ వస్తూనే ఉన్నాయి. స్టే ట్యూన్. అలా వింటూనే డాన్స్ చేస్తూ ఉండిపోండి. హలో, ఇంతకు ముందు మీరు అమ్మాయిలు ఎప్పుడు చూడలేదా? అది కాదండి, ఊరికి అద్దంలో చూశాను. ఏంటి, నేను గమనిస్తూనే ఉన్నా. మీరు లెఫ్ట్ లో చూడడం, రైట్ లో చూడడం, ముందు చూడడం, వెనక్కి చూడడం, అవన్నీ నాకు తెలుసు. అద్దంలో నన్ను చూడడం మానేసి ముందు రోడ్డు చూస్తూ డ్రైవింగ్ చేయండి. సరేనండి. వస్తామ్మా, ఉంటాను. అన్నయ్య, ఏంటమ్మా? ఒక నిమిషం. సరే మామా. మీ ఫ్రెండ్ ఎప్పటి నుంచో కాల్ ట్యాక్సీకి వెళ్తున్నారో అప్పటి నుంచి 24 గంటలు కార్ ట్యాక్సీని అంటి పెట్టుకొని ఉన్నారు. కొంచెం ఇంటిని మమ్మల్ని చూసుకోమని చెప్పండి. రేయ్, వాళ్ళు ఏమంటున్నారో వినపడుతుందా? ఏంటి, బండిని లోన్లో తీసుకున్నాను తెలుసు కదా. నెల 7,000 కట్టాలి. బ్యాంకులో డ్యూ కట్టకపోతే చెక్కు రిటర్న్ అవుతుంది. దానికి ఫైన్ వేస్తాడు. తర్వాత వడ్డీ పెరుగుతుంది. అప్పుడు అసలు కట్టాలో వడ్డీ కట్టాలో అస్సలు అర్థం కాదు. అప్పుడు వడ్డీ మడుకు కడతాను, అసలు మిగిలిపోతుంది. 4 నెలలు బండి డ్యూ కట్టకపోతే సేట్ బండిని తీసుకెళ్తాడు. భోజనం, స్కూల్ ఫీజు, బంధువులు, హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ కార్ ట్యాక్స్ నడిపే కదా చూసుకుంటున్నాను. గవర్నమెంట్ డ్యూటీ లాగా రోజుకి 8 గంటలు పనిచేస్తే మనకు పని జరగదు. అర్థమైందా? కాల్ ట్యాక్సీ నడిపేవాడికి సమయం సందర్భం లేదు, విశ్రాంతి లేదు. అర్థమైందా? 24 hours డ్యూటీనే. అవునరా, పెళ్ళం పిల్లల్ని చూసుకోవడం కూడా నీ డ్యూటీనే. వీడు ఎప్పుడు పోతున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, తింటున్నాడా, తినట్లేదా, నిద్రపోతున్నాడా లేదా కూడా తెలీదు. దీనికి అంత భయపడకండమ్మా, ఏం జరగదు. మాలాంటి కాల్ టాక్సీ నడిపే డ్రైవర్ల జీవితాలు అందరివి ఇంతే, వేరే దారే లేదు.
అమ్మ చెప్పింది కూడా కరెక్టేరా. మన జీవితం బాగుండాలంటే సమయం సందర్భం లేకుండా పనిచేయాలి. అందుకని నిద్ర లేకుండా పనిచేస్తే ఎవరి ఆరోగ్యమైనా దెబ్బతింటుంది కదా. నీకు రోగం వచ్చి మంచాన పడితే నీ కుటుంబం పరిస్థితి ఏంటి? ఏరా, డబ్బు మాత్రమే ఇవ్వటానికి మనం ఏమైనా ఏటీఎం మిషనా? కుటుంబాన్ని చూసుకోవాలరా. అప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉంటుంది. 24 గంటలు ఆ కాల్ టాక్సీని నడుపుతూ ఉంటే ఏ కుటుంబం ఆనందంగా ఉండదు. నేను చెప్పేది నిజం. చూసుకో. ఈ రోజైనా ఇంట్లో ఉండు. రారా, మనం వెళ్దాం. సరే వస్తాం. వెళ్ళరా అన్న. వస్తా అన్నా. వెళ్ళరా అన్న. అన్ఎక్స్పెక్టెడ్ గా 2 సార్లు మీ కాల్ టాక్సీలోనే వచ్చాను. నేను మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటండి? ఏంటి సైలెంట్ గా ఉన్నారు? ఆ, ఏమండి, నేను డ్రైవర్ని. మాట్లాడకుండా రోడ్ని చూసి డ్రైవ్ చేస్తేనే నాకు పని ఉంటుంది. మీరు లాయరు, మీరు మాట్లాడితేనే మీ పని జరుగుతుంది. అవును, మిమ్మల్ని ఒకటి అడగాలి. అడగండి. ఆ రోజు మీ కార్లో వచ్చేటప్పుడు రైట్ లో చూశారు, లెఫ్ట్ లో చూశారు, వెనక్కి ఏమండి, చూశారు. నాకు అలాంటి అలవాట్లు ఏం లేవండి. అయితే ఇంకేం అలవాట్లున్నాయి? దమ్ము కొడతారా? చాచా, మరి మందు కొడతారా? ఎప్పుడో ఒకసారి, ఇంట్లో తెలియకుండా అప్పుడప్పుడు ఒక బీర్. ఒకే ఒక్క బీరా? నేనే 2 బీర్లు తాగుతాను. ఏంటి, 2 బీర్లు తాగుతారా? అవును. సరిపోయింది. అది మాత్రమే కాదు, అప్పుడప్పుడు హాట్ కూడా తాగుతాను. దీన్ని పెళ్లి చేసుకుంటే నేను సంపాదించిందంతా వైన్ షాప్ తగిలిటాల్సిందే. ఏంటి? ఏం లేదండి, మీరు ఇంటికి దీపం ఇల్లాలని అంటున్నానండి. హలో, చెప్పు మరి, ఏంటి విషయం? తర్వాత మాట్లాడతా, పెట్టే. తర్వాత మాట్లాడుతా అంటున్నాను కదా, నేనే నీకు ఫోన్ చేస్తా, పెట్టే. రే అన్నా, కార్లు షెడ్లు పెట్టించు. అన్నా మన పొరగాళ్ళు వచ్చారన్నా. చెప్పు, ఏంటి విషయం? చాలా రిస్క్ తీసుకొని ఆ కాల్ టాక్సీ డ్రైవర్ని చంపి బండి తీసుకొచ్చామన్నా. కాస్త చూసి ఇవ్వండన్నా. అంతా మీకోసమే కదన్నా చేసేది. రేయ్, ఆ కాల్ టాక్సీ డ్రైవర్ని చంపడం అంత పెద్ద విషయమేం కాదురా. ఆ కార్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నాను చూడు, అదిరా పెద్ద విషయం. రిస్క్ అంటే అది. అంబాసిడర్ కార్ నుంచి ఆడి కారు వరకు నేను బ్లాక్ మార్కెట్లో అమ్మాను. లోకల్ కౌన్సిలర్ నుంచి కమిషనర్ దాకా కరెక్ట్ చేశాను. రేయ్ అన్నా, డబ్బులు ఇచ్చి పంపడరా వీడిని. అటగానన్నా. వస్తామన్నా. సరే వెళ్ళొస్తున్నా. ఏంటన్నా మీతోనే బేరమాడిపోతున్నాడు? రేయ్, చుట్టూ కత్తిరించరా. ఎందుకన్నా వాళ్ళతోనే మాట్లాడిస్తున్నావు? మొదట్లోనే తుంచే అన్నా, వాళ్ళని మాట్లాడించకూడదు. అన్నా మీరు ఊమనండి, మన ఏరియాలోనే చాలా మంది ఉన్నారు. వెంటనే వాళ్ళని తీసుకొస్తాను. అంతే అంటావా? అంతేనా? రెడీ. అన్నా, 5 కార్లు వెంటనే పంపిస్తారా? అర్జెంట్గా కావాల్సి వస్తుంది. ఏరా, మేమేమన్నా కార్లు షోరూమ్ పెట్టుకున్నామా? అది కాదన్నా. నువ్వు అడిగిన వెంటనే కార్లు ఇచ్చేస్తావా? ముందు మీకు ఇచ్చిన కార్లకి డబ్బు పంపించో, మిగతాది తర్వాత చూసుకుందాం. అలాగే అన్నా, డబ్బు వెంటనే అకౌంట్లో ఇస్తాను. అకౌంట్లోనా? జిఎస్టీ కట్టాలి తెలుసు కదా. అది కాదన్నా. రేయ్, డబ్బు వచ్చేది తెలియకూడదు, పంపించేది తెలియకూడదు. తమ్ముడు పంపిస్తాను, ఇచ్చి పంపించు. ఓకే అన్నా. సరే, ఉంటా. ఏ కాల్ వస్తుంది? లౌడ్ స్పీకర్లో పెట్టవే. నేను అశ్వినిని మాట్లాడుతున్నానే. ఏ చెప్పవే, ఏంటి విషయం? నేను లవ్ చేస్తున్నా. కంగ్రాట్స్. ఎవడాడు? ఎక్కడ పని చేస్తున్నాడు? ఐటీనా లేక కాల్ సెంటర్లోనా? కాల్ టాక్సీ డ్రైవర్గా చేస్తున్నాడు. ఏంటి, కాల్ టాక్సీ డ్రైవరా? ఏమంటున్నావే? నీకేమైనా పిచ్చా లేక మెదడు చితికిపోయిందా? నీకు ఇంకెవరు దొరకలేదా? ఇటు చూడవే, కాల్ టాక్సీలో వెళ్ళామా వచ్చామా డబ్బులు ఇచ్చామా అని ఉండాలి. అది వదిలేసి మనసుని ఇవ్వకూడదు. నువ్వు అంత ఇదిగా వాళ్ళు ఏం చూసి ప్రేమించావే? రే బావా, మన కాల్ టాక్సీ డ్రైవర్ బన్నీ ఉన్నాడు కదా, వాడికి నిశ్చితార్థం అయిన తర్వాత కూడా రోజు ఏదో ఒక అమ్మాయిని తీసుకొని లాడ్జ్లు రూమ్లు పట్టుకొని తిరుగుతున్నాడు రా. రే తప్పురా. నేను ఇదే మాట వాడుతూ అన్నాను రా, కానీ పెళ్లికి ముందు ఇదంతా సహజమే అన్నాడు రా. రే బావా, మనం పెళ్లికి ముందు 1000 మంది అమ్మాయిలు చూసినా మనం చేసుకోబోయే అమ్మాయి వర్జిన్గా ఉండాలని అందరు అబ్బాయిలు అనుకుంటారు. అమ్మాయిలు కూడా అంతేరా, వాళ్ళు చేసుకోబోయే అబ్బాయి కూడా వర్జిన్గా ఉండాలని అనుకుంటారా. నేను అలాంటి ద్రోహాన్ని ఎప్పుడు చెయ్యను మామ. అందుకే వాడు నాకు నచ్చాడు. వాడు నిన్ను కార్లో పికప్ చేసుకుని వెళ్తాడనుకుంటే నీ మనసుని పికప్ చేసుకుని వెళ్ళాడే. అవును, వాడి దగ్గర నీ లవ్ చెప్పేశావా? త్వరగా చెప్పవే, లేదంటే ఇంకెవరైనా గాలం వేసేస్తారేమో. గాలం వేసేందుకు వాడేమన్నా చాపిల్ అనుకున్నావా?
కమల్ చెప్పు డార్లింగ్. ఎక్కడున్నారు? డార్లింగ్, నేను కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నా. నేను మిమ్మల్ని చూడాలని ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? శోభన, నేను నిన్ను ఓపెన్ గా త్వరగా చూస్తానా? చెప్పు, నా మనసు టిక్ టాక్ అని కొట్టుకుంటుంది. నాకు అలాగే టిక్కు టిక్కు అని కొట్టుకుంటుంది. ఇలా చూడండి, నా కోసం ఈ ఒక్కరోజు ఎదురు చూస్తారా? అయ్యో వెయిటింగ్. హలో, ఏంటి బాబు, ఏంటి విశేషం? అన్నా, ఈరోజు నా పుట్టినరోజు అన్నా. రే, శుభాకాంక్షలు రా. శుభాకాంక్షలు మట్టుకు చెప్తే చాలదన్నా. ఈరోజు ఈవినింగ్ కాల్ టాక్సీ డ్రైవర్లందరికీ పార్టీ ఇస్తున్నా, వచ్చేయండి. రే, ఖచ్చితంగా వస్తాను రా. బర్త్డే పార్టీ వదిలే, ముందు నువ్వు పెళ్లి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? ఇప్పుడే ఒక అమ్మాయిని చూశానన్నా. లవ్ చెప్పేశావా? లేదు. ఎందుకే? నీకు నచ్చాడు కదా, మరెందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? త్వరలోనే పెళ్లి భోజనం పెట్టేస్తా. రే, ఎవర్రా పిల్ల? అది సరే, ముందు నువ్వు ఆ అమ్మాయికి నచ్చావా? ఇలా చూడవే, కాల్ టాక్సీ డ్రైవర్స్ అంతా ఒక లాంటోళ్ళు. నచ్చితే మాట్లాడు, నచ్చలేదా నైస్ గా మాట్లాడేసి వదిలేసి. అమ్మాయి ఆ అమ్మాయికి నేను నచ్చానో లేదో నాకు తెలియదు గాని నాకు మట్టుకు ఆ అమ్మాయి నచ్చింది. అయితే చెప్పేయచ్చు కదా. తర్వాత నీ నడక బాలేదు, నీ డ్రెస్ బాలేదు, నీ పర్సనాలిటీ బాలేదు, నీ ఫేస్ కూడా బాలేదని చెప్పి చివరిగా నేను వదిలేసుకోవాలని చూస్తాడు. నాకు భయంగా ఉందన్నా. రేయ్, ధైర్యంగా చెప్పరా, అమ్మాయిలు అర్థం చేసుకుంటారు. ఇంతకు ముందు అమ్మాయిలు ప్రేమించి వదిలేస్తే అబ్బాయిలు గడ్డాలతో తిరిగేవాళ్ళు, కానీ ఇప్పుడు మనం ప్రేమించి వదిలేసాం అనుకో, పాకెట్ లోనే కత్తులతో తిరుగుతున్నారే. మీరు చెప్పేశారు కదా, త్వరలోనే పెళ్లి విందు పెట్టేస్తా. ఆల్ ది బెస్ట్. ఏంటి? సరేనా? మంచి జరుగుతుంది, ఏం కంగారు పడకు. ఓకే అన్నా. ఎందుకైనా జాగ్రత్తగా ఉండు, ఓకేనా? రా వెళ్దాం. కూర్చోవే, వెళ్దాం. ఏ చూసుకోవే, జాగ్రత్త. చూసుకున్నా రావే. చిక్కుకుందే చిక్కు. గణేష్, ఇల్లే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటే శోభన ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. ముందు మీరు వెళ్తారా లేకపోతే నేను వెళ్ళనా? నువ్వు నాతో ఉండి వీడియో తీసి వైరల్ చేయడానికా? అయ్యో సింహ, ఈ బంగారాన్ని ఒంటరిగా వదలకూడదు, అందుకే నీకు తోడుగా వస్తా అంటున్నాడు. సింహం ఎప్పుడు సింగిల్ గానే వెళ్తాది, నేను సింహాన్ని సింగిల్ గానే వెళ్తాను. వెయిట్ అండ్ సీ. సింహానికి ఛాన్స్ వచ్చిందే. ఇలా సింగిల్ గా వెళ్ళిన వాళ్ళంతా సీన్ సితారై వచ్చారు. ఈ సింహం ఎలా వస్తుందో తెలియటం లేదే. కమల్, శోభన, కమల్ డార్లింగ్, మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్దామా? ఫేస్బుక్ లో చూసిన దానికన్నా చాలా అట్రాక్టివ్ గా ఉన్నావు. ఐ లైక్ యూ. నా ఫేస్ కట్కి నువ్వే నా మంచి కట్లెట్. డార్లింగ్, ఊర్లో ఎంతో మంది ఉండగా ఈ బోడిగుండు నీకెందుకు నచ్చింది? ఎందుకంటే కమల్, నువ్వు కర్రీ బొగ్గులాగా పరమ చెత్తగా ఉన్నా ఈ బోడిగుండుంది చూడు, శివాజీ సినిమాల్లో రజనీలాగా తల మెరిసిపోతున్నావు. అది మాత్రమే కాదు కమల్, చూడటానికి పెద్దల పోటీలో ఎద్దులాగా గుమ్మనున్నావు. సూపర్ గున్నావు. అంత మ్యాటర్ ఉందా? కమల్, చెప్పు డార్లింగ్. నాలో నీకు ఏమి నచ్చింది? డార్లింగ్, నీ దగ్గర నాకు పైన కింద మొత్తం అంతా నచ్చేసింది. తగతగ మెరిసే ఫేస్, బాణాల్లాంటి ఐస్, దాని కింద నోసు, చూడనోడవుతాడు లాసు, నోరూరించే లిప్స్, నేను పెట్టుకోన కిస్. కమల్, నాకు సిగ్గుగా ఉంది కమల్. డార్లింగ్, నాకొక్క కిస్. కళ్ళు మూసుకో కమల్. డార్లింగ్, ముద్దుకే ఇంత లేటా? కమాన్. వీళ్ళెవర్రా పర్వతాలను మింగే భీముళ్లాగున్నారు? సింహం ఆరగించి వస్తుందనుకుంటే ఒళ్ళంతా రక్కించుకొని వస్తుంది. నేను అప్పుడే చెప్పా ఇలా సింగిల్ గా వెళ్ళొద్దని. ఇప్పుడు సింహం గుడ్డ ముక్క లేకుండా వస్తుంది. అయ్యో, గుద్దనుకుంటే
సేమ్ షేప్. అభయ్ సినిమాలో కమల్ లాగా లోపలికి వెళ్ళిన మా సింహాన్ని గూనొచ్చిన కమల్ లాగా తన్నులు తన్ని టిక్కులతో బయటికి పంపించారే. ఫేస్బుక్ లో లవ్ చేసి దాన్ని నమ్మి ఇంటికి వస్తే చెరుకు ముక్కలా పిండి ఇలా చేసేసారు. అయ్యో అయ్యో, ఒక్కడు కూడా వదిలేశారు. కుక్క ఉన్న ఒక్కడు కూడా పోతే కుక్కగా దొరికావంట. ఆ లంగా కూడా రానిస్తుంది. ఈ లంగతో రావడానికి అసహ్యంగా ఉందిరా. అది కూడా లేకపోతే ఇంకా అసహ్యంగా ఉంటావు. అయ్యో సింహం, తాళం వేసి బంధించేశారే. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా చూస్తావేంటి? ఆ లంగా తొందరగా. హే, ఏంటే నీ వాడు ధైర్యవంతుడా లేక పిరికోడా అని టెస్ట్ చేసి చూసేద్దామా? నంబర్ చెప్పు. డైల్ చేయి 9352783456. 83456. నెక్స్ట్ పికప్ కాల్. హలో ఇదిగోనే మాట్లాడు. హలో, మీరెవరు? హలో, కాల్ టాక్సీ డ్రైవరేనా? అవును, మీరెవరు? అది నేను అడగాలి. అవును, పికప్ చేసుకోవడానికి వచ్చావా? లేదు, డ్రాప్ చేయడానికి వచ్చాను. హలో, నేను అది అడగలే. అమ్మాయిలందరినీ బాగా పికప్ చేస్తున్నావంట. ఏమండి, నా డ్యూటీనే అదండి. అయితే ఎంతమంది అమ్మాయిల్ని పికప్ చేసి ఎంతమంది అమ్మాయిలు వదిలించుకొని ఉంటావు? ఏమండి, నేను కస్టమర్ పికప్ గురించి మాట్లాడుతున్నానండి. హలో, నేనెవరో తెలుసా? తెలీదండి. లాయర్ని. మీరు లాయరా? లేకుంటే టీ కొట్టు బాయ్ని అనుకున్నావా? హా? ఇలా చూడు, అమ్మాయిల్ని పికప్ చేస్తున్నావని చాలా కంప్లైంట్లు వచ్చాయి నీ మీద. ఏమండి, నేను అలాంటి అబ్బాయిని కాదండి. నాది చాలా మంచి క్యారెక్టర్ అండి. నేను కస్టమర్ని గౌరవిస్తానండి. సరే సరే, నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. బతికిపో పో. అలాగేనండి. చూసే వాడు బాగా భయపడేశాడు. పాపమే వాడు. నీ వాడు దీనికే భయపడుతున్నాడు. ఏంటి మీ వాడికి లవ్ ప్రపోజల్ చేసావా? అది ఏం చేశాడేంటి? మీకు నాకు సెట్ అవ్వదండి. మీరు లాయర్, నేను కాల్ టాక్సీ డ్రైవర్ని. ఎలా చూసినా మన ఇద్దరికి సింక్ అవ్వదండి. మీ చదువు అంతస్తుకు తగ్గట్టు నాకన్నా మంచివాడు మీకు భర్తగా వస్తాడు. ఆహా, నేను కూడా స్టార్టింగ్లో మిమ్మల్ని చూసినప్పుడు లవ్ చేయాలనుకున్నాను, కానీ అది తప్పని అర్థం చేసుకున్నాను. మీరు కస్టమర్గా ఎప్పుడైనా నాతో ట్రావెల్ చేయొచ్చు, కానీ లైఫ్ పార్ట్నర్గా రావాలనుకోవడం చాలా తప్పండి. నువ్వు నాకు ఎందుకు నచ్చావని ఒక్క రీజన్ కూడా అడగవా? మన కట్టుకునేవాడు కూడా ఒరిజిన్గా ఉండాలని కోరుకుంటుంది. నేను అలాంటి తప్పు చేయలేను మామ. అందుకేరా నువ్వు నాకు నచ్చావు. చెప్పు, ఇప్పుడు లవ్ చేస్తావా? ఏమండి, మీరు అమ్మాయి ధైర్యంగా మీ లవ్ని చెప్పారు, కానీ నేను అబ్బాయిని కొంచెం ఆలోచించుకొని చెప్పాలి. అదేవిధంగా ఏదేమైనా మా అమ్మానాన్నలతో మాట్లాడి చెప్పగలను. నాకు 2 రోజులు టైం ఇవ్వండి. మా అమ్మానాన్నతో మాట్లాడి ఏదో ఒకటి చెప్తాను. ఏంటి నువ్వు చెప్పాల్సిన డైలాగ్లని వాడు చెప్పాడు? ఇదంతా అయ్యే పని కాదు. ఓ పంచి, నువ్వే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నీ లవ్ మ్యాటర్ చెప్పే. దీనికి ఇంకేం పనిలే. హలో, నేను అశ్వినిని మాట్లాడుతున్నా. ఎవరో అమ్మాయి మాట్లాడుతుంది, చిన్నమ్మాయి. ఎవరో అడుగు. ఎవరమ్మా నువ్వు? హా, నేనెవర్నా? చెప్పమ్మా. మీ అబ్బాయి నా గురించి ఏం చెప్పలేదా? చెప్పలేదే. మీ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడే మార్కెట్కి వెళ్ళాడు. నేను వాడి అమ్మనే మాట్లాడుతున్నాను. నువ్వు వాడితో ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాతో చెప్పు, సరేనా? నేను వాడితో చెప్పేస్తాను. లేదు లేదు, నేను మీతోనే మాట్లాడాలి. నాతోనా? అవును. సరే చెప్పు. నేను మీ అబ్బాయి ప్రేమించుకుంటున్నాం. లవ్ చేసుకుంటున్నారా? అవును. లవ్ గురించి నీతో చెప్పాడా? వాడెక్కడ చెప్పాడు, నేనే చెప్పా. అవును, వాడిని అడిగితే అమ్మని అడగాలి, నాన్నని అడగాలి, చెల్లిని అడగాలి అంటున్నాడు. అబ్బాయిని పెంచే లక్షణం ఇదేనా?
అందుకే నేనే మా లవ్ని మీతో చెప్తున్నా. అన్నా, కాల్ టాక్సీ డ్రైవర్ ఇక్కడే ఉన్నాడన్నా. చేపల మార్కెట్లో ఉన్నాడు. వాడి కథ క్లోజ్ చేసి నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. సరే అన్నా. మీకు ఓకేనా అత్తయ్య? ఓకే. ఏమే వాడితో ఒక్క మాట కూడా చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీరు కాస్త ఉండండి. సరే, మీ అబ్బాయి వస్తే నన్ను లవ్ చేయమని కొంచెం బుద్ధి చెప్పి పంపించండి. ఓకేనా? నాకు డబుల్ ఓకే. చెప్పన్నా. ఎక్కడున్నావు? చేపల మార్కెట్లో ఉన్నా. వాడు నాకు ప్రాణం సరే. కావాలి. గణేష్ గణేష్ చెప్పు సింహం. లేడీ డాక్టరే కదా లేడీ డాక్టరా? ఒక్కటి గుంజుతా. అక్కడ తొక్కిన బుద్ధి రాలేదా నీకు? మాట్లాడకుండా పడుకో. డాక్టర్ గారు వస్తున్నారు. నమస్కారం డాక్టర్ గారు, రండి. నేనే ఈ హాస్పిటల్ కి చీఫ్ నమస్కారం డాక్టర్. సార్. నేనే పాత సారథిని, మీకు వైద్యం చేసే సారథిని. ఏదో సారథి, అది సూపర్. సరే, ఇంతకి మీరెవరు? నేను ఆయన ఫ్రెండ్ని. ఈయనకి ఏమైంది? ఏం లేదు, యాక్సిడెంట్ అయింది. గణేష్ నొప్పిగా ఉందిరా. కూర్చో, సార్ చూస్తున్నారు. వీడి రియాక్షన్ ఏంటో అదోలా ఉంది. ఏమైంది డాక్టర్? ఇది చూస్తుంటే దెబ్బలు తిన్నట్టుగా లేదే. ఎవరో ఇద్దరు పైన ఎక్కి తొక్కినట్టుగా ఉంది. మీకెలా తెలుసు? దగ్గరుండి చూసినట్టు చెప్తున్నారు. అదే నిజమా? కానీ ఏం జరిగిందంటే తొక్కిన వాళ్ళు ఎవరో పొట్టకి పైన తొక్కారు, అలాగే పొట్టకి కింద తొక్కారు. ఆ సమస్య ఏమిటంటే కోడి తొక్కితే పుంజు చచ్చిపోతుందా అని అంటారు కదా. ఇది కూడా ఏం చేయాలో చెప్పండి. ఇటువంటి 4 లంగాలు కొనుక్కుని కట్టుకో. మా సింహం గురించి ఇలా మాట్లాడకండి. ఇక మీద వీడి సింహం కాదు, పండు. పిసికేసిన చింతపండు. అయ్యో డాక్టరు పనికిరాడా? పేరుకు మాత్రం పెద్ద డాక్టర్. ఉల్లిపాయ కూడా సరిగ్గా కోయలేకపోతున్నారు మీరు. ఆపరేషన్ చేసిన చేతులతో ఉల్లిపాయలు కోయించి ఏడిపిస్తున్నావు. ఇప్పుడు అర్థమైందా వంట చేయడం ఎంత కష్టం అని? ఈ పాపం నిన్ను ఊరికే వదలదే. నాన్న, చెప్పమ్మా. నేను మీ దగ్గర ఒక మ్యాటర్ గురించి మాట్లాడాలి. మేటరా? ఆ మీటూ మేటరా? చచా, ఇది వేరే మ్యాటర్. నేను ఇంకేమిటో అనుకుని భయపడిపోయాను. సరే, నువ్వు చెప్పాలనుకున్న మ్యాటర్ చెప్పు. ఏంటమ్మా చెప్పు. అది నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను నాన్న. లవ్ మేటరా? చెప్పు 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 చెప్పు. సరేనా? ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయమ్మా? అదే నీ ఫోన్ లో నంబర్ సేవ్ చేసి పెట్టుకున్నావు కదా, అశ్విని. నిన్ను చాలా బాగా లవ్ చేస్తుందంట కదా. ఎక్కడ పట్టావరా దాన్ని? ఎలా పట్టుకున్నావు? ఏంటి మీ ఇద్దరు గొన్ను పట్టుకో బన్ను పట్టుకో మాట్లాడుతున్నారు? ఇప్పుడు చూడు నేను ఎలా డీసెంట్ గా మాట్లాడతాను. రే, ఎలా కరెక్ట్ చేసావురా? డీసెంట్ దీనికన్నా మేమే నయం. అది వదులు, నువ్వు చెప్పు సరోనా. మంచి మ్యాటరే. నిన్న కూడా హాస్పిటల్లో నేను ఒక లవ్ మ్యాటర్ గురించి మాట్లాడాను. ఎవరు? నర్స్తోనా? ఈ పేషెంట్ తోటి. ఏమండి, తనేదో పిచ్చిదానిలాగా లవ్ గివ్ అని వాగుతోంది. మీరేమో బుద్ధి తగ్గుతానంగా తనకు సపోర్ట్ చేస్తున్నారు. అమ్మా, ఆ అమ్మాయి నా కస్టమర్ అమ్మా. ఒకరోజు పికప్ చేయడానికి వెళ్ళాను. అప్పటి నుంచి నా వెంటే తిరుగుతుంది. మా కథ కూడా ఇలాంటిదేరా. మీ నాన్న టాక్సీ డ్రైవర్గా ఉన్నప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చేవారు. అప్పుడు ఆయన కారు తోలే స్టైల్ చూసి అప్పుడు పడ్డదాన్నే ఇప్పటి వరకు ఇంతో బతుకు లాక్కుంటూ వస్తున్నాను. దీనికి ఏం తప్పు చేశాను అడగరా? నా కూతురు ఒక కుర్రాడు గురించి చెప్తే మంచివాడై ఉంటాడు, తీసుకురమ్మని చెబుదాం. ఆ కుర్రాడు మంచివాడైతే ఈ సంబంధాన్ని ఖాయించేద్దాం. సరే సరే, మీరు మీ అమ్మాయి ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఆ ఉల్లిపాయలు కట్ చేసి ఈ రోజే వంట చేసేలాగా తీసుకుంటాండి. తీసుకొస్తాను, వెళ్ళు. రేయ్ సరోనా, ఆ అమ్మాయికి ఫోన్ చేసి లవ్ చేస్తున్నానని చెప్పు. అమ్మా, ఆ అమ్మాయి లాయర్ అమ్మా. వాళ్ళ నాన్న పెద్ద డాక్టర్. నేను కాల్ టాక్సీ డ్రైవర్ని. వాళ్ళు చాలా గొప్పోళ్ళు. మనకంతా సెట్ అవ్వరు. పోరా. ఇలా చూడు సరోనా, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చేశాడనుకో, ఆ అబ్బాయి కారు టాక్సీ డ్రైవర్ అయినా సరే, కార్పొరేట్ కంపెనీ ఓనర్ అయినా సరే వదలదురా. ఆ అబ్బాయితో మా నాన్న మేటను ఓకే అన్నాడు అని చెప్పు. ఇంటికి రమ్మని చెప్పు.
థ్యాంక్ యూ నాన్న. ఆ, ఇప్పుడే అబ్బాయికి ఫోన్ చేసి చెప్పేస్తాను. మ్మ్. చెప్పండి. ఏంటి పికప్ చేసుకోవడానికి వెళ్తున్నావా? లేదండి, కస్టమర్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఎప్పుడు చూసినా పికప్ చేసుకోవడం డ్రాప్ చేయడం, నీకు ఇంక వేరే పనేం లేదా? సరే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. వెంటనే నేను చెప్పిన చోటికి రా, సరేనా? సరే సరే, వస్తా. మా నాన్న మన లవ్వుని యాక్సెప్ట్ చేస్తాడని నీకు నమ్మకం లేదు కదా? ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? మా అమ్మ నాన్నతో ఒక మాట చెప్పి చెప్పి అది కాదు, అదేంటంటే అదంతా నేను చూసుకుంటా, పద. నీ శ్వాసలో నా శ్వాసనై స్వర్గద్వారాలే ఇక్క తెరిచేయనా ప్రేమ 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 నీ ఊపిరి మళ్ళీ తీగల నన్ను అల్లిని ప్రేమ ప్రేమ ప్రేమ. జాబిల్లి వాకిట్లో నేనుండనా గడి దాటు వేళల్లో నీ తోడుగా హద్దుల్ని చెరిపేసే పొద్దే సుమా దాహాల్ని తీసేసి పోబోకుమా ఈడు కరిగినే జోరు పెరిగినే తోడు నీవని ప్రాణం చూపిని నీ శ్వాసలో నా శ్వాసనై స్వర్గద్వారాలే ఇక్క తెరిచేయనా ప్రేమ ప్రేమ ప్రేమ. లీలేత కాలంలో ఏమున్నదో ఈతలోన ఏదేదో అవుతున్నది నడముంపు మడతల్లో ఏమున్నదో ఈ జన్మ నీ నీడే అవుతున్నది రే కరిగినే పగలు అడిగినే ఆసరిగినే నిన్ను వీడనే నీ శ్వాసలో నా శ్వాసనై స్వర్గద్వారాలే ఇక్క తెరిచేయనా ప్రేమ ప్రేమ ప్రేమ.
చెప్పండి సార్. సార్ నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. మీరు వెళ్ళే దారిలో కాస్త డ్రాప్ చేయగలరా? దానికి ఎంత అవుతుందో నేను ఇచ్చేస్తాను. సార్ నేను డ్రాప్ చేస్తాను, కూర్చోండి, ఎక్కండి. ఓకే సార్. ఎవరిని నమ్మి లిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాను సార్. ఏదో మీకు అర్జెంట్ అని ఎక్కించుకున్నా. ఎందుకు ఎక్కించుకోవడం లేదు? ఏదైనా ప్రాబ్లమా? అది కాదు, లిఫ్ట్ అడిగారు కదా అని కారు ఆపితే గొంతులో కత్తి పెడుతున్నారు. అలాగా? మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు సార్. సార్ ఏం చేస్తున్నారు సార్? బండి పక్కన ఆపురా. నమస్కారం. ఈరోజు ముఖ్యాంశాలు. నిన్న పట్టపగలు మణికొండ దగ్గర గుర్తు తెలియని మనుషులు లిఫ్ట్ అడిగి వెళ్లి కాల్ టాక్సీ డ్రైవర్ ని కొట్టి చంపి కారుని దొంగిలించుకొని వెళ్ళిపోయారు. ఈ ఘోర సంఘటన హైదరాబాద్ వాసుల్ని కలవరపెడుతుంది. ఇది కాల్ టాక్సీ డ్రైవర్లకి ఎంతగానో ఆందోళన కలిగిస్తుంది. డ్రైవర్ని చంపిన కిరాతకుల్ని పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ లో చాలా కలవరపెడుతున్నా కాల్ టాక్సీ డ్రైవర్ హత్య కేసు గురించి కాల్ టాక్సీ డ్రైవర్లని పోలీసులని అడిగి తెలుసుకుందాం. వరుసగా కాల్ టాక్సీ డ్రైవర్లని చంపి కార్లు తీసుకుపోతున్న సంఘటన మా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆశ్చర్యంగా ఉంది. సార్, నేను 10 సంవత్సరాలుగా కాల్ టాక్సీ డ్రైవర్గా ఉన్నాను సార్. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు సార్. 3 నెలల ముందు కాల్ టాక్సీ డ్రైవర్ని చంపేసి కారు తీసుకుని వెళ్ళిపోయారు. చాలా వరకు ఈ సంఘటనలు రాత్రిపూటనే జరుగుతున్నాయి. సార్, ఈ హైవే ప్రపంచంలో వాళ్ళ వస్తువులకు తగ్గట్టు ఎన్నో కాల్ టాక్సీలు వచ్చేసాయి. ఇప్పుడు ఉన్న చోటు నుంచే కార్ని యాప్లో బుక్ చేస్తున్నారు సార్. ఒక కస్టమర్ని ఎక్కించుకొని వాళ్ళని డ్రాప్ చేసేసరికి ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకుని కారు నడుపుతున్నాం సార్. ఇది ఈ రోజు ఉండే పరిస్థితి. మా నాన్న కూడా కాల్ టాక్సీ డ్రైవరే, కానీ కారు అమ్మేసి వేరే పనికి వెళ్తున్నారు. కస్టమర్లు కారు బుక్ చేసి డ్రైవర్ ని చంపి కారు ఎత్తుకెళ్లడమే వాళ్ళ మోటివ్ గా ఉంది. ఊబర్, ఓలా, ఫాస్ట్ ట్రాక్ ఇలా చాలా ఉన్నాయి. మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసి కార్ బుక్ చేసుకుంటే ఉన్న చోటుకే వచ్చి పికప్ చేసుకుంటున్నారు. అందుకే కారు దొంగలిచ్చే వాళ్ళకి కస్టమర్లకి ఏ వ్యత్యాసం లేకుండా పోతుంది. టీవీలో ఆ న్యూస్ చూసినప్పటి నుంచి మా ఆయన ఇంట్లో నుంచి కదలట్లేదు సార్. ఈ కాల్ టాక్సీ నమ్మే మేము 3 పూటలా తింటున్నాం. ఆయన వెళ్ళడం లేదనే దానికంటే ఆయనను పంపించాలంటే చాలా భయంగా ఉంది. అదే విధంగా వీళ్ళు పికప్ చేసే చోటు, మర్డర్ చేసే చోటు, సీసీ కెమెరా లేని చోటు చూసి ఇవన్నీ చేస్తున్నారు. అంతేకాకుండా కారులో ఉన్న GPS ని మార్చేస్తున్నారు. ఇలా పికప్ చేసే డ్రైవర్లకి భద్రత ఉందా అంటే లేదు. అంతేకాకుండా వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నంబర్ అడగట్లేదు. అందువల్ల వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. త్వరగా ఆ పోలీసులు వాళ్ళని పట్టుకుంటే చాలా మంచిది. నా సపోర్ట్ తో పోలీస్ బలగాలతో తీవ్రంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇంతవరకు ఎవరిని పట్టుకున్నదే లేదు. త్వరలో ఖచ్చితంగా పట్టుకుంటామని రుణంగా చెప్తున్నా. థ్యాంక్ యూ. మనల్ని ఎవరూ పట్టుకోలేరు. న్యూస్ చూసా, మన గురించే వేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ కారణం చేత పోలీసుల దగ్గర మనం చిక్కుకోకూడదు. జాగ్రత్తగా ఉండండి. సరే, నేను చూసుకుంటా. లేకుంటే అన్నయ్య మనల్ని చంపేస్తాడు. అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నారు. ఏంటన్న విషయం? మహే, ఇది కారు లేపుకొచ్చే విషయం కాదు, మ్యాటర్ని కారులో తెచ్చే విషయం. సేట్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాం. హెరాయిన్ పౌడర్ని చేతులు మార్చాలి. ఇది కారులు ఎత్తుకొచ్చినంత సులువైన పని మాత్రం కాదు. ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా రిస్క్తో కూడింది. 2 కోట్ల రూపాయల సరుకు. ఏమంటా విజయ్? చెప్పన్నా, అట్టాగే కానిచ్చేద్దాం. ఇలా చూడండి, ఈసారి పౌడర్ని మన కారులో పంపించొద్దు, కాల్ ట్యాక్సీలో పంపించండి. అలా చేస్తేనే మనం పట్టుపడం. ఈజీగా పంపించొచ్చు. పట్టుబడం అన్న, పని అయిపోగానే సిమ్ము విసిరేసినట్టు సెల్ కూడా విసిరేద్దాం. ఆ సెల్ వాడామంటే IMI నెంబర్తో మనల్ని పట్టేసుకుంటారు. రేయ్, మీరంతా ఫేక్ నెంబర్సే కదా యూజ్ చేసేది? అప్పటికప్పుడు ఫేక్ నెంబర్స్ యూజ్ చేస్తున్నాం, ఇబ్బంది ఏం రాదు. అంతకన్నా ముఖ్యమైన విషయం, పనైన వెంటనే కారులో ఉన్న డిస్ప్లేని తీసి విసిరేయాలి. లేదంటే కార్ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వచ్చింది మొత్తం ట్రాక్ చేసి పట్టుకుంటారు. ఇప్పుడంతా అన్ని కార్లలో GPS సిస్టమ్ పెట్టారు. అర్థమైందా? అర్థమైంది. ఓకేనా? పని పూర్తయిన వెంటనే డబ్బులు వచ్చేస్తాయి. చెప్పిందంతా గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం తప్పు జరగకూడదు. జాగ్రత్తగా డీల్ చేయండి. పూర్తి చేసి వస్తాను. బయలుదేరండి. వస్తామన్నా. హలో, వెల్కమ్ టు ఫాస్ట్ ట్రాక్. మీ నేమ్ సార్? గోవిందాల రాంబాబు. ఓకే సార్, మీ కాంటాక్ట్ నెంబర్? 9176397859. ఓకే, మీకు ఎక్కడ పికప్ సార్? మియాపూర్ విదిరి పార్క్.
డ్రాప్ సార్. మూసాపేట్ ప్రశాంత్ నగర్. ఓకే సార్, మీకు క్యాబ్ అలర్ట్ అయింది. ఓటీపీ నెంబర్, డ్రైవర్ నెంబర్ మీ మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది. ఫాస్ట్ ట్రాక్ బుక్ చేసినందుకు ధన్యవాదాలు. హలో, నమస్కారం సార్. ఫాస్ట్ ట్రాక్ కాల్ ట్యాక్సీ డ్రైవర్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. ఎక్కడ పికప్ చేసుకోవాలి సార్? మియాపూర్ వెదిరి పార్క్. ఎన్ని గంటలకు సార్? సరిగ్గా 7 గంటలకి. సరే, ఓకే సార్, నేను వచ్చేస్తాను. ఓకే, థ్యాంక్స్ సార్. హలో. హలో, నేను అర్జెంటుగా నీతో ఒక విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? నేను ఒక కస్టమర్ని పికప్ చేసుకోవడానికి మియాపూర్కి వెళ్తున్నాను. సరే చెప్పు, ఏంటి విషయం? నేను మన లవ్ విషయాన్ని మా ఇంట్లో చెప్పేశాను. మా నాన్న ఓకే అనేసారు. ఆయన నిన్ను వెంటనే చూడాలన్నారు, నీతో మాట్లాడాలన్నారు. ఎప్పుడు రమ్మన్నారు? షార్ట్గా 7 o'clockకి మా ఇంటికి వచ్చాయి. హలో చెప్పు తమ్ముడు. అన్నా, మూసపేట వరకు ఒక ట్రిప్ వెళ్ళాలి. మీరు వెళ్ళొస్తారా? తమ్ముడు శరవణ, నా భార్యని తీసుకురావడానికి ఈ రోజు ఊరు వెళ్తున్నాను తమ్ముడు. తప్పుగా అనుకోకు తమ్ముడు. సారీ తమ్ముడు. ఏంటి సర్వన్న, రెగ్యులర్ కస్టమర్ ఒకరు మలేషియా వెళ్తున్నారు. అతన్ని మెహదీపట్నం నుంచి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి. ఆయన మనకు చాలా కావాల్సిన మనిషి. అందుకే నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా? ఇంకా వేరే డ్రైవర్ని చూసుకుంటావా? నా డ్యూటీ అయిన తర్వాత మాట్లాడతా. సరేనా సర్వన్న? మరి నేను ఉంటాను. సరే, అలాగే అన్నా, నేను చూసుకుంటా. చెప్పరా మావా. రే బావా, ఎక్కడున్నావురా? చిక్కడపల్లి మెయిన్ రోడ్లో ఉన్నాను రా. ఏదైనా ప్రాబ్లమా? అదంతా ఏం లేదు బావా. ఈవినింగ్ ఒక కస్టమర్ని పికప్ చేసుకోవాలి. మియాపూర్ ట్రిప్. నువ్వు వెళ్ళొస్తావా? నీకేమైంది? అదేం లేదు బావా, అశ్విని వాళ్ళ నాన్న నన్ను చూడడానికి 7 గంటలకు రమ్మన్నారు. అలాగా? అవును బావా. సరే సరే, నువ్వు నీ లవర్ నాన్నని పోయి కలువు. సరే బావా, నేను కస్టమర్ని పికప్ చేసుకుంటాను. సరే. హలో. హలో, నమస్కారం సార్. నేను కాల్ టాక్సీ డ్రైవర్ కమల్నాథ్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇంతకుముందు వేరే డ్రైవర్ మాట్లాడాడు, ఆయన రావట్లేదా? సార్, ఆయన రావడం కుదరలేదు. నేనే మిమ్మల్ని పికప్ చేసుకుంటాను సార్. అలాగా, సరే రండి. ఎక్కడికి రావాలి సార్? 7 గంటలకి మియాపూర్ వెదిరి పార్క్. అలాగా సార్, షార్ప్ 7 గంటలకు వచ్చేస్తాను సార్. ఏవైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి. అలాగే సార్. పర్వాలేదే, చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చావు. సార్, కాల్ ట్యాక్సీ డ్రైవర్ అంటే చెప్పిన టైంకి చెప్పిన చోటుకు వెళ్ళాలి. అది అలవాటైపోయింది సార్. సరే. రండి బాబు, మీరు కాఫీ ఏదైనా తాగుతారా? అదేమొద్దండి. కాల్ టాక్సీ డ్రైవర్ అంటున్నావు, నెలకి ఎంత సంపాదిస్తావు? సార్, అది డ్యూటీకి తగ్గట్టు నెలకు 15 నుంచి 20 వేలు సంపాదిస్తాను సార్. నువ్వు చెప్పేదంతా కరెక్టే. ఈ రోజుల్లో లవర్స్ తొందరపడి పెళ్లి చేసుకుని తర్వాత కష్టపడుతున్నారు. ఎందుకో తెలుసా? సిటీలో ఇంటి అద్దె, కిరాణా సరుకులు, పిల్లల చదువు అంటూ చాలా ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నది సరిపోతుందా? నా కూతుర్ని ఈ జీతంతో ఎలా పోషించగలవు? సార్, ఖచ్చితంగా నేను మీ కూతుర్ని బాగా చూసుకుంటాను సార్. నేను తెలిసిన దగ్గర ఒక చీటీ వేసుకున్నాను సార్. అది వచ్చిన వెంటనే డ్యూలో సొంతంగా ఒక కారు కొనాలనుకుంటున్నాను సార్. కార్ డ్రైవర్ అని చెప్పడానికి ఈ రోజుల్లో సిగ్గుపడుతున్నారు, కానీ నువ్వు నిజం చెప్పావు. ఓకే, నా కూతుర్ని నీకు ఇస్తాను. కొంచెం దీని గురించి ఆలోచించడానికి టైం ఇవ్వు. సరే సార్. తర్వాత ఒక చిన్న కండిషన్. కారు కొన్న తర్వాతే నా కూతుర్ని నీకు ఇస్తాను. అలాగే సార్, కారు కొన్న తర్వాతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అయితే సరే. ఓకేనమ్మా? సరే నాన్న. వస్తాను సార్. వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబు. ఎంత ఇస్తారు? ఇస్తారు. మామా, పొట్లం రా.
చూసి మాట్లాడు. బావా దీంతో సెటిల్ అయిపోవచ్చా? సీటుకే అంత వస్తే మనకెంత రావాలరా? మనకు రావాల్సిన డబ్బు మనకు వస్తుందిరా, మిగతా రిస్క్ అంతా వాడిదే కదా. పొట్లం వాడిదేరా, కానీ రిస్క్ తీసుకునేది మనమే కదా. పౌడర్ చేతులు మారిస్తే మన షేర్ మనకు వస్తుందిరా. ఏంట్రా? ఏం లేదు సార్. రేయ్ వాడిని గమనించావా? బండి ఎందుకు ఆపారు? సార్ మా ఇంటికి ఒక ఫోన్ చేసి వస్తాను సార్. సరే వెళ్ళేసిరా. హలో చెప్పు బావా. ఎక్కడున్నావురా? ఏంటి బావా, ఏమైనా ప్రాబ్లమా? అవునరా, నువ్వు పికప్ చేసుకోమన్నావు కదా 4 కస్టమర్లని. ఏదో పొట్లం పౌడర్ అని మాట్లాడుకుంటున్నారా. ఏదో తప్పు జరగబోతుందని అనిపిస్తుందిరా. ఏమైనా చేసేస్తారేమని భయంగా ఉందిరా. బావా నువ్వేం భయపడకు. సరే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేనిప్పుడు హలో బావా, బావా నేను మాట్లాడేది వినిపిస్తుందా? హలో బావా లైన్లో ఉన్నావా? హలో ఏమైంది బావా? హలో హలో రే నేను మాట్లాడేది వినిపిస్తుందా? మీరు కాల్ చేస్తున్న నంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. నరికి చంపండ్రా. రాత్రి మియాపూర్ వెళ్లే దారిలో కాల్ టాక్సీ డ్రైవర్ని అతి కిరాతకంగా చంపేసి దుండగులు కారును దొంగిలించుకుని వెళ్లారు. ఈ వరుస హత్యలు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కలవరాన్నే సృష్టించాయి. ఇది కాల్ టాక్సీ డ్రైవర్లందరినీ పెద్ద భయాందోళనకే గురిచేసింది. హత్యకు గురైన కాల్ టాక్సీ డ్రైవర్ని ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్ష చేసి శవాన్ని వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. నీ ఉసురు తీసిందెవరో, నా ఉసురుకు దిక్కెవరో, అసలేం జరిగిందో చెప్పేవారెవరో, అసలేం జరిగిందో చెప్పేవారెవరో. మామా రేయుంబళ్ళు కష్టపడి చేసింది కచ్చాలు అనా, మమ్మల్ని ఇట్లా వదిలేసి ఒంటరిగా వెళ్ళినావు, మమ్మల్ని ఇట్లా వదిలేసి ఒంటరిగా వెళ్ళినావు. కారు మామా, అర్థమైందా? ఈ కారు కోసం నా ప్రాణాలని ఇస్తాను మామా. చెమటోడ్చే సంపాదించే చెట్టు నీడ కూలిందయ్యా, శ్రమజీవి ప్రాణాలకు దిక్కెవరో చెప్పండయ్యా, శ్రమజీవి ప్రాణాలకు దిక్కెవరో చెప్పండయ్యా. అంకల్, అంకల్. ఏంటమ్మా? మా నాన్న చనిపోయారంట కదా అంకల్. మా నాన్న నన్ను చూడడానికి రారా? నాతో మాట్లాడడానికి కూడా రారా? ఎవరమ్మా చెప్పింది? మా అమ్మే నాకు చెప్పింది.
ఇకపై బొమ్మలంతా నాకెవరు కొనిస్తారు అంకుల్ చెప్పండి. ఇక నుంచి నన్ను స్కూల్కి ఎవరు రోజు తీసుకొని వెళ్తారు అంకుల్? బావా, నన్ను క్షమించు బావా. బావా, నా వల్లే కదా నీకు ఇలా జరిగింది. బావా అందరికి తిండి పెట్టేది వ్యవసాయ అయితే నాకు తిండి పెట్టేది ఈ కారు మామ. అన్నయ్య, తన కాల్ టాక్సీ దైవం అని చెప్పాడే. ఆ కాల్ టాక్సీ నా భర్త ప్రాణాన్ని తీసింది. ఇక మాకెవరున్నారు? మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? సార్, నేను కాల్ టాక్సీ డ్రైవర్ సరోనాని మాట్లాడుతున్నా. ఏంటి చెప్పు. సార్, నా ఫ్రెండ్ కాల్ టాక్సీ డ్రైవర్ కమల్నాథ్ హత్య గురించి మీతో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. నేనేం చేయాలి చెప్పు. అదే సార్, నా ఫ్రెండ్ కమల్నాథ్ని హత్య చేసిన అక్యూస్డ్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది సార్. ఏంటి? ఆ ఫోన్ నెంబర్ని బట్టి ఆ అక్యూస్డ్ని ఎలాగైనా పట్టుకోవచ్చు కదా సార్. రేయ్, ఇప్పటికీ వాడు 1000 సిమ్లు మార్చుంటాడు రా. ఇదంతా బయటికి చెప్పొద్దు, అర్థమైందా? నువ్వేం చేస్తావంటే ఇప్పుడు నేను చెప్పిన చోటికి వెంటనే రా. సరే సార్. నమస్కారం సార్. వీళ్ళందరూ ఎవరు? ఇతను కాల్ టాక్సీ డ్రైవర్ సార్. సార్ నమస్కారం సార్, నేను కాల్ టాక్సీ డ్రైవర్నే సార్. ఈమె కమల్నాథ్ వైఫ్ సార్. నమస్తే సార్. ఈమె కమల్నాథ్ అమ్మ సార్. నమస్కారం సార్. సార్ త్వరగా అక్యూజ్ని పట్టుకోండి సార్, అప్పుడే మా కాల్ టాక్సీ డ్రైవర్లందరం ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడు ఏ కస్టమర్ని చూసినా అక్యూజ్డ్ లాగానే అనిపిస్తున్నారు సార్. డ్యూటీకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది సార్. మా కుటుంబానికి వాడే పెద్ద దిక్కు. ఆ కాల్ టాక్సీ కోసం రేయి పగలు కష్టపడి చివరికి వాడే లేకుండా పోయాడే. సార్, మా ఆయన్ని చంపిన వాళ్ళని ఎలా అయినా పట్టుకోండి సార్. దిగులు పడకండి, అన్ని స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాం. అనుమానంగా ఎవరు కనిపించినా అరెస్ట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశాం. వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేస్తాం, అర్థమైందా? ఏమ్మా, మొగుడు చచ్చి 10 రోజులు కూడా కాలేదు, అంతలోనే ఇంకొకరిని సెట్ చేసుకున్నావా? అలాంటిదేం లేదమ్మా. సార్, మేము అలాంటి వాళ్ళం కాదు సార్. నువ్వు ఊరుకో అమ్మా, సార్ విచారిస్తున్నారు కదా. ఓకే సార్. ఇలా చూడమ్మా, ఎలా మాట్లాడాలో తెలీదా? వాళ్ళని చూసి ఎలా మాట్లాడుతున్నావు? సారీ సార్. మీ వల్ల కాకపోతే చెప్పండి సార్, మేము సిటీ కమిషనర్ దగ్గరికి వెళ్తాం, మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ చేస్తాం. హలో, ఇప్పుడు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? మేమెందుకున్నాం? కేసుని నేనే కదా డీల్ చేసేది. ఖచ్చితంగా మేము అన్ని పట్టుకుంటాం, అర్థమైందా? ఈ మాత్రం దానికే టెన్షన్ పడుతున్నావు? బయలుదేరండి, మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. వెళ్ళండి. వెళ్ళండి, ఖచ్చితంగా పట్టుకుంటాం. వెళ్ళండి. ఇక్కడేం చేస్తున్నావురా? అదేం లేదన్నా, నిన్నటి వరకు మనతో ఉన్న కమల్నాథ్ నవ్వుతూ మాట్లాడుతూ సంతోషంగా ఉన్నాడు. కానీ ఈరోజు వాడు మనతో లేడు. వాడు కుటుంబం మొత్తం ఇప్పుడు బాధలో ఉందన్నా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. రేయ్, ఏం చేయాలి అని ఆలోచించే బదులు ఇకపై ఆలోచించు ఏం చేయాలో. ఏం చేయాలన్నా? ఏదో ఒకటి చేయాలరా. మన ఫ్రెండ్ కమల్నాథం ప్రాణ వదిలినట్టు ఇంకో కాల్ టాక్సీ డ్రైవర్ చావకూడదు, చావనివ్వకూడదు. మనం సామాన్య కాల్ టాక్సీ డ్రైవర్లు, మనమేం చేయగలం? రేయ్, ఈ రోజు కమల్నాథం, రేపు నువ్వు, ఎల్లుండి నేను, తర్వాత వీడు, ఇలా అందరూ చస్తూనే ఉండాలా? దీనికి అంతం ఉండాలరా. సరే అన్న, అక్యూజ్ని పట్టుకోవడానికి పోలీసులు ఉన్నారు, అదంతా వాళ్ళు చూసుకుంటారు. ఎవరు? పోలీసులా? బాబు, నేను 2 టౌన్ పీసీ కుమార్ రాజా మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఏం లేదు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కలవచ్చా? ఎక్కడ కలుగుతాను సార్? ఈరోజు సాయంత్రం ఎక్కడంటే
గాంధీనగర్ నగరి వీధికి వచ్చే బాబు. సరే సార్, ఖచ్చితంగా వస్తాను. మర్చిపోకుండా రా బాబు, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. చెప్పండి సార్, ఏంటి విషయం? బాబు, మీరు ఆ రోజు కార్ మెకానిక్ షెడ్కి వచ్చి ఇన్స్పెక్టర్ని కలిసి వెళ్ళారు కదా, అసలు ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా? ఏదో పట్టుకో. చూసావా, నా దగ్గరికే వచ్చి కమిషనర్ దగ్గర వెళ్తా, మానవ హక్కు సంఘానికి వెళ్ళి కంప్లైంట్ చేస్తా అని బెదిరిస్తున్నాడు. చూసావా, కార్లో గంజా అమ్ముతున్నాడని ఒక 6 నెలల లోపలేద్దామా? అవును సార్, గంజాయి కేసులో లోపలేస్తేనే అప్పుడు బుద్ధొస్తుంది. చేసేద్దాం, అప్పుడే మన మీద కేసు లేకుండా పోతుంది. నాతో పెట్టుకుంటారా? దొరుకుతారు కదా, చూసుకుంటా. బాబు, పోలీసులకు ఒకళ్ళు నచ్చకపోతే వాడిని ఏమైనా చేస్తారు, ఎలాగైనా చేస్తారు. పోలీసుల దగ్గర మట్టుకు మిత్రుడిలా ఉండకూడదు, విరోధిగా ఉండకూడదు అంటారు. వాళ్ళు విరోధి అని ఎవరినైతే అనుకున్నారో వాళ్ళని అంతం చేయడానికి ఏదో ఒక సందర్భం దొరకదా అని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. నేను పోలీసుడినే బాబు, కానీ నాకు ఒక మనస్సాక్షి ఉంది. నాకు మనసాక్క నీ దగ్గరకు వచ్చి చెప్తున్నాను. మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తుంది. ఎందుకైనా మంచిది, కొద్ది జాగ్రత్తగా ఉండు బాబు. ఇప్పుడు చెప్పండి, పోలీసులను ఎలా నమ్మాలి? కమల్నాథ్ హత్యలో న్యాయం కోసం ఎదురు చూడలేం. వాడు చూసుకుంటాడు, వీడు చూసుకుంటాడని ఎదురు చూస్తే, కానీ ఈరోజు చివరి వరకు ఎదురు చూడాల్సిందే. మనం అసలు ఏం చేయలేం. వీడు చెప్పేది కరెక్టేరా. మన వల్ల ఏదీ కాదు అనకుండా మన వల్ల అవుతుంది అని నమ్మితే ఖచ్చితంగా సాధిస్తాం. మన ఫ్రెండ్ చావుకి కారణమైన వాళ్ళని ఊరికే వదలకూడదు. పరిగెత్తు, వెంబడించు, కనిపెట్టు, మేము నీకు అండగా ఉంటాం. ఏమా అదోలా ఉన్నావు? ఇదొకటి. ఇప్పుడు తను నాతో సరిగ్గా మాట్లాడటమే లేదు. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. బాధగా ఉంది నాన్న. నాకు బాగా తెలుసమ్మా, కాల్ టాక్సీ డ్రైవర్లకి ఒకేలాంటి మనస్తత్వం ఉండదు, పర్మనెంట్ ఇన్కమ్ కూడా ఉండదు. నీకు ఇష్టమైతే చెప్పు, మన బంధువులోనే ఎవరైనా అబ్బాయిని చూస్తాను. మంచి జీతం, ఫ్లాట్స్, కారు, సేవింగ్స్ అంటూ చాలా సంతోషంగా గడపచ్చు. తను సొంతంగా కారు కొంటాను అన్నాడు. కొంటాడో లేదో కూడా తెలీదు. అతను పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా ఉంటావో లేదో తెలీదు. అందుకే నేను అప్పుడే చెప్పాను, ఇది లవ్ చేస్తుందని చెప్పిన వెంటనే ఆ అబ్బాయిని పిలిపించి మరి మాట్లాడారు. ఇప్పుడు అర్థమవుతుందా? కంటి చూపు నీకు కబురు పంపిణీ, గుండె కొసరి కొసరి నిన్ను వెతికినే. కంటి చూపు నీకు కబురు పంపిణీ, గుండె కొసరి కొసరి నిన్ను వెతికినే. చిరునామా నువ్వే, నా ప్రాణం నువ్వే. చిరునామా నువ్వే, నా ప్రాణం నువ్వే. ఎన్నెన్నో ఆశలను గుండె నిండా మోసానే, కనురెప్ప అరువిచ్చి కలలనే పెంచినానే. ఆకాశమే హద్దు అంటినే, నీతో బతుకు అంటినే. సర్వం నీవే, లోకం నీవే, సర్వం నీవే, లోకం నీవే. కంటి చూపు నీకు కబ
పంపిణీ గుండె కొసరి కొసరి నిన్ను వెతికినే కాలానికి గాలం వేసి నీ చుట్టూ తిప్పానయ్యో ఏమిటో ఈ వింతలో నన్ను నే మరిచానయ్యో అంతలో ఏమిటైనదే నాకు నేను దూరమైతేనే నువ్వు లేని చోటే నరకమే నాకే నువ్వు లేని చోటే నరకమే నాకే కంటి చూపు నీకు కబురు పంపిణీ గుండె కొసరి కొసరి నిన్ను వెతికినే కంటి చూపు నీకు కబురు పంపిణీ గుండె కొసరి కొసరి నిన్ను వెతికినే చిరునామా నువ్వే నా ప్రాణం నువ్వే ఎందుకు ఫోన్ల మీద ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు? నేను ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను, అర్థం చేసుకో. అలాగా? నాతో మాట్లాడడం కన్నా నీకు ముఖ్యమైన పని ఏముంది? అదంతా నీతో చెప్పలేను. సరే, విషయం ఏంటో చెప్పు. ప్రేమగా నీతో మాట్లాడాలని ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నావు. ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు. ఏ? నేనే నీ వెనకపడి నిన్ను లవ్ చేశా, అది నీకు నచ్చలేదు కదా? అవును, నా ఫ్రెండ్ అప్పుడే చెప్పింది. ఏం చెప్పారు? కాల్ టాక్సీ వాళ్ళని నమ్మొద్దు, కార్ గేర్లను మార్చినట్టు అప్పుడప్పుడు అమ్మాయిల్ని మార్చేస్తారని. అది చెప్పినట్టే జరిగింది. కాల్ టాక్సీ డ్రైవర్ల గురించి నీకేం తెలుసు? రోజు రోడ్డు పైన జరిగే యాక్సిడెంట్లో ఎంతో మంది కార్ డ్రైవర్లు కాలు చేయి పోగొట్టుకొని ఇంట్లో ఉన్నారు, పోయి చూసుకో. రోజు 400 కిలోమీటర్లు నడిపితే ఒళ్ళెలా పులిసిపోతుందో తెలుసా? వెళ్ళిన ఊర్లో రాత్రి పగలని చూడకుండా బాత్రూమ్ కూడా వెళ్ళలేనంతగా ఎంత అవస్థ పడుతున్నారో తెలుసా? బయట ఊర్లోకి తోలడానికి వెళ్తే ఎప్పుడు తింటామో తెలియక రోడ్లో దొరికింది తిని కారులోనే పడుకొని పోతాం. అది నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఏసీలో నిద్రపోయే నువ్వు ఓ గంట సేపు మిట్ట మధ్యాహ్నం కారులో ఎప్పుడైనా పడుకున్నావా? దీపావళి సంక్రాంతిని చూడకుండా ఈ కుటుంబాన్ని వదిలిపెట్టి నువ్వెప్పుడైనా ఉన్నావా? డ్యూటీకి వెళ్ళిన డ్రైవర్ భద్రంగా ఇంటికొచ్చేంత వరకు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఎంత మదన పడుతుంటారో నీకు తెలుసా? ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క డ్రైవర్ చావును ఎదుర్కొని మరీ పనిచేస్తుంటాడు. స్టీరింగ్ పట్టుకొని చేతులు కాయలు కాసిపోయాయి. తక్కువ జీతం, మర్యాద దొరకదు, సంతోషాన్ని వదిలి వేదనలో బతకడం, ఇలా డ్రైవర్ల జీవితం సాగుతుంది. అర్థమవుతుందా? ఐఎమ్ సో సారీ శర్వణ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇక మీదట డ్రైవర్ల గురించి తప్పుగా మాట్లాడను, నిన్ను తప్పుగా అర్థం చేసుకోను, సరేనా? సారీ, ప్లీజ్, బాయ్. మన తెలుగు రాష్ట్రాలని కలవరపరిచిన కేసులో కాల్ టాక్సీ డ్రైవర్లని కిరాతకంగా చంపేసి కార్లను దొంగిలిస్తున్న క్రిమినల్స్ ని పట్టుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక శాఖని నియమించింది. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి కుమార్రాజా, బాగున్నావా? బాగున్నాను సార్. అవును, ఇన్స్పెక్టర్ ఎక్కడ? సార్, ఆయన మెడికల్ లీవ్లో ఉన్నారు సార్. అలాగా? అవును సార్. ఓకే. కాల్ టాక్సీ డ్రైవర్స్ మర్డర్స్ కేసుని నేనే డీల్ చేస్తున్నాను కుమార్రాజా. మీరంతా నాతో ఉండి కోఆపరేట్ చేయండి, ఓకేనా? ఓకే సార్. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని కాల్ టాక్సీ ఆఫీసులకి వెంటనే ఫ్యాక్స్ పంపించండి. పంపిస్తాను సార్. నెంబర్ 1, అనుమానించే విధంగా ఎవరైనా క్యాబ్ బుక్ చేస్తే వెంటనే వాళ్ళు మన కంట్రోల్ రూమ్కి కాంటాక్ట్ చేయాలి. ఓకే సార్. నెంబర్ 2, వాళ్ళు కాంటాక్ట్ చేసే సెల్ నెంబర్, వాళ్ళు ఇచ్చే ఐడి నెంబర్ 2 మ్యాచ్ అవుతున్నాయి లేదో చెక్ చేయమని చెప్పు. సరే సార్. నెంబర్ 3, ఇమ్మీడియట్గా అన్ని కాల్ ట్యాక్సీలకి జీపీఎస్ మిషన్ పెట్టి తీరాలి. ఓకే సార్. రామ్దాస్ సార్, మీరు ఫాలో అవ్వండి. ఓకే సార్. మీరు కూడా. ఓకే సార్.
చెప్పరా హరి. అన్నా ఖర్చులకు కొంచెం డబ్బులు కావాలి. షెడ్కి వచ్చి డబ్బులు తీసుకోపో, ఓకేనా? ఏంటన్నా ఆ పిల్లకాయలు అడిగితే మాత్రం లెక్క లేకుండా డబ్బులు ఇస్తున్నావు, కానీ ఆ రోజు ఆడు ఏమేమి మాట్లాడాడు మర్చిపోయారా? అన్నా మీరేం డబ్బులు ఊరికే ఇవ్వడం లేదు. డ్రైవర్ని చంపేసి కారు తీసుకొచ్చి ఇస్తున్నాం, అందుకే డబ్బులు ఇస్తున్నారు. డ్రైవర్ని చంపే మాకు కార్లు తీసుకెళ్ళడం ఎంతసేపు? కార్లు తెచ్చిచ్చినందుకే డబ్బులు ఇస్తున్నారు అంతే. రేయ్ ఓవర్గా మాట్లాడొద్దు, సీట్ చినిగిపోద్ది. అన్నా భయమేనా ముఖ్యం? భయం మటుకు లేకపోతే మన స్థానంలో ఆ పిల్లకాయలు ఉంటారు, మనకెదురుగా వ్యాపారం మొదలెడతారన్నా. వాళ్ళు భయంతో ఉంటేనే మంచిది, బాగా ఆలోచించుకో. హలో, సార్ నేను కాల్ ట్యాక్సీ డ్రైవర్ సరోన్ అని మాట్లాడుతున్నా. చెప్పండి బాబు, ఏంటి విషయం? ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నారు? అది కాదు సార్, మిమ్మల్ని నేరుగా కలిసి ఒక విషయం చెప్పాలి. ఫ్రీగా ఉన్నారా సార్? చెప్పండి బాబు, ఏంటి విషయం? సార్, కార్ దొంగతనం చేసేవాడు, అమ్మేవాడు ఎవరినైనా ఒక్కరిని చూపిస్తే చాలు, నా ఫ్రెండ్ని చంపిన మొత్తం గ్యాంగ్ను పట్టుకుంటాను. పట్టుకుంటారా? మా పోలీసులే వాళ్ళని పట్టుకోవడానికి మూలుగుతున్నారు. ఇదో పెద్ద నెట్వర్క్ బాబు, చైన్ లింక్ లాగా వెళ్తూనే ఉంటుంది. నేరస్తులు ఎవరా అని కనిపెట్టలేమండి. అందువల్ల ఇలాంటి కేసులన్నీ అప్పటికప్పుడు మాట్లాడి పోలీస్ స్టేషన్లని కేసు మూసేస్తాం. దానికి సంబంధించిన నేరస్తులు ఎవరో మాకు తెలిసినా కానీ ఒక పోలీసుడిగా అది బయట చెప్పకూడదు, మేం చెప్పం కూడా. అది మా రూల్స్. హత్య చేయబడ్డ ఆ కాల్ టాక్సీ డ్రైవర్ మీ ఫ్రెండ్ అవటం వల్ల మీరు రిస్క్ తీసుకుంటున్నారు. ఈ కేసుని లీగల్గా మూవ్ చేసేదానికంటే అన్అఫీషియల్గా మూవ్ చేయండి. నేను ఒక లాయర్ని చెప్తాను, మీరు అతను వెళ్ళి కలవండి. మ్యాక్సిమం కారు దొంగతనం కేసులన్నీ నేనే అపీర్ అవుతాను, బెయిల్ ఇస్తాను. అంతేకాని మీరు చెప్పినట్లుగా కాల్ టాక్సీ డ్రైవర్ని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో నేను అపీర్ అయింది లేదు. కావాలంటే నేను పాత అక్యూజ్డ్ కేసెస్ లిస్ట్ ఇస్తాను, మీరు విచారించుకోండి. ఓకే సార్. ఏంటి గురు అంటున్నావు? కాల్ ట్యాక్సీ డ్రైవర్ని మర్డర్ చేసి కార్ ఎత్తుకెళ్ళిపోయారా? ఇలా చూడు గురు, ఎలాంటి కారునైనా ఈజీగా ఎత్తేస్తా. అందుకోసం ఒక కార్ డ్రైవర్ని హత్య చేసి కారుని ఎత్తుకెళ్ళేంత నిజమైన వాడిని కాదు నేను, అర్థమైందా? ఏయ్, నువ్వు అడిగే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, అర్థమైందా? నేను జైలు నుండి వచ్చి 4 రోజులు అయింది, ఇంకా వ్యాపారం కూడా మొదలట్లా. చేతిలో నయా పైసా కూడా లేదు. నేనే పిచ్చ కోపంలో ఉన్నాను, మర్యాదగా వెళ్ళిపో. పెద్ద పుడింగిలా వచ్చాడు, తెల్లతో వేసుకుని పోరా. ఎవరు కావాలి? శరత్ గారు కావాలి. ఓయ్, నీకోసం ఎవరు వచ్చిండారు చూడు. ఎవరో అడుగు. మీరెవరు? కాల్ ట్యాక్సీ డ్రైవర్ అని చెప్పండి. కారు టాక్సీ డ్రైవర్ అంట. వస్తున్నా. చెప్తాముడు, ఏం కావాలి? సార్ నమస్కారం సార్, నేను కాల్ ట్యాక్సీ డ్రైవర్ని, మీతో మాట్లాడాలని వచ్చాను. ఏంటి విషయం? అది కాదు సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలి. తప్పుగా అనుకోకు తమ్ముడు, ఎందుకంటే ఎవరో అని తెలియకుండా మాట్లాడా. కారు ఎక్కడ దొంగలించబడ్డా ముందు మా ఇంటి తలుపే తడతారు, అందుకని నేను ఆ వ్యాపారమే వదిలేశాను. అన్న, ఎక్కడైనా ఎవరైనా దొంగ కార్లు అమ్ముతారా? తక్కువ రేట్లో ఒక కార్ కావాలి. నాకు తెలిసిన మెకానిక్ ఒకడు పాత బస్తీలో ఉన్నాడు. అన్న ఒక నిమిషం, ఇక్కడ మెకానిక్ వీరు అని ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు, ముందుకెళ్ళి అడుగు. సరేనా? తెలుగు రాష్ట్రాలని గడగడలాడిస్తున్న కాల్ టాక్సీ డ్రైవర్ల వరుస హత్యలకు సంబంధించిన దొంగల ముఠాను పట్టుకోవడానికి అనుమానితుల ద్వారా నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. నిన్ను తప్పించుకుంటావా ఇక్కడి నుంచి? మిస్టర్ రామ్దాస్ సార్, కాల్ టాక్సీ డ్రైవర్ల హత్య కేసులకు సంబంధించిన అనుమానితులందరినీ పట్టుకున్నారా? అనుమానితులందరినీ పట్టుకున్నాం సార్. ఎక్కడున్నారు? అందరు లోపలే ఉన్నారు సార్. మిమ్మల్ని అందరినీ వెతికి పట్టుకుని ఎందుకు తీసుకురమ్మన్నాను తెలుసా?
కొన్ని రోజులుగా కాల్ టాక్సీ డ్రైవర్ని చంపేసి కార్లను ఎత్తుకెళ్లే ముఠాకి మీకు ఏదైనా సంబంధం ఉందేమని తీసుకురమ్మన్నాను. నేను అనుకుంటే మీ అందరినీ చిత్రహింసలు పెట్టి నిజం రాబట్టగలను, కానీ నాకు అది నచ్చదు. మీకు మీరుగా మీకు వాళ్ళకి ఏం లింక్ ఉందో చెప్పేసేయండి. అలా చెప్పారంటే మీ మీదున్న కేసులన్నీ కొట్టేయడానికి నేను హెల్ప్ చేస్తాను. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో లిస్ట్ అంతా నాకు కావాలి. చెప్పండి. సార్, సిటీలో ఏ ఏరియాలో ఎంత పెద్ద కారు పెట్టినా గానీ ఈజీగా కారు కొట్టేస్తుంటాను సార్. వ్యాపారం వదిలేసి 5 సంవత్సరాలు అయింది సార్. సార్ మందంతా వేరే స్టైల్ సార్. కార్ మొత్తం ఎత్తుకుని వెళ్ళాం, కార్ అక్కడే ఉంటుంది. కార్లో ఉన్న ఇంజిన్ ని టైర్లు మాత్రం ఇప్పుకుని అమ్మేస్తాం, దానికి సెపరేట్ రేటు. ఇంతకు ముందు ఎంత పెద్ద కార్ అయినా చాలా ఈజీగా తీసుకెళ్లే వాళ్ళం. మీరు అడిగే వాళ్ళని మా ఏరియాలో ఎక్కడ చూడలేదు సార్. అంత బేజర్గా ఉంది సార్. కార్లన్నీ హైటెక్ అయిపోయాయి. పక్కకి వెళ్ళగానే సౌండ్లు వస్తున్నాయి సార్. సార్ నేను ఓన్లీ పిక్ పాకెట్ కానీ సార్, రన్నింగ్లోనే దిగేస్తాను సార్. ఈ దందా వదిలేసి వేరే దందా చేసుకుంటున్నా సార్. నా పేరు బైక్ ప్రభాకర్ సార్. ఎలాంటి కాస్ట్లీ బైక్ నైనా సరే ఈజీగా ఎత్తేస్తా. పోయిన వారం కూడా ఒక బైక్ వచ్చింది, ఏదో డ్యూక్ అంట. కంపెనీ వాడి దగ్గర కూడా ఉండదు, ఈజీగా ఎత్తుకొచ్చేసా. అదే సార్ మన పని. సార్ చైన్ కుమార్ సార్ మన పేరు. మెడలో మాత్రం చేయి పెడతా, వేరే దందా తెలియదు. ఓన్లీ బీర్ ఓపెనింగ్. సార్ నా పేరు సెలసీను. నేను అన్ని ఫోన్లు కొట్టిస్తున్నాను, ఒక ఐఫోన్ తప్ప. ఎందుకంటే అది కొట్టేస్తే ఐఎంఈ నెంబర్ బట్టి పట్టేస్తారు. సార్ 3 సంవత్సరాలకి దొంగతనం చేస్తున్నాను, ఇలాంటి పని ఎప్పుడు చేయలేదు సార్. కాల్ టాక్సీ డ్రైవర్లను మర్డర్ చేసి ప్రసంటి కార్లను నేను తీసుకుపోను సార్. రామ్దాస్ సార్, వీళ్ళకి ఈ కేసుకి సంబంధం లేదనిపిస్తోంది. వీళ్ళని వదిలేయండి. సార్ ఇలాంటి కేసులు 1000 చూశాను నేను. తప్పుగా అనుకోకండి. వీళ్ళని విచారించే మెథడే వేరు. అలా విచారిస్తేనే నిజాలన్నీ బయటకు కక్కుతారు. లేదు రామ్దాస్, వీళ్ళకి ఆ హత్యలకి ఏ సంబంధమూ లేదు. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ డీటెయిల్డ్గా తీసుకుని వీళ్ళని పంపించేయండి. సరే సార్. రేయ్ మీ టైం బాగుందిరా, రండ్రా ఒక్కొక్కరు. మీ నిజమైన అడ్రస్ చెప్పాలి. సరే సార్. ఒక్కొక్కరుగా రండి. నీ పేరేంట్రా? చెల్లు శ్రీను. ముందు సెలూన్కి వెళ్ళి జుట్టు కత్తిరించుకో. ఇది కల్నాయక్ స్టైల్ సార్. రాసేసావా? రాసా సార్. నువ్వు రాయి. రాసా సార్. అందరు రాసేసారా? రాశాను సార్. సరే బయలుదేరండి. బాబు సార్, నా ఫ్రెండ్ కమలనాథన్ చనిపోయినప్పటి నుంచి చెప్పండి అంకుల్. వాడొక విధంగా ఉన్నాడు బాబు. వాడేదో వస్తున్నాడు పోతున్నాడు. ఏమిట్రా అని అడిగితే ఏమీ మాట్లాడలేదు బాబు. నువ్వైనా కొంచెం చెప్పు. కంగారు పడకండి అంకుల్, నేను ఒక్క నిమిషం, ఆంటీ మాట్లాడాలంట. ఇవ్వండి అంకుల్. హలో బాబు. చెప్పండి ఆంటీ. వాడికి ఏమైంది బాబు? సరిగ్గా భోంచేయడం చేయడం లేదు, నిద్రపోవడం లేదు, పిచ్చి పట్టినట్లు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు. ఇలా చూడు బాబు, వాడికి ఏమన్నా అయిందంటే మేమిద్దరము ఈ లోకంలో ఉండం బాబు. నేనున్నాను ఆంటీ, నేను చూసుకుంటానుగా. చెప్పండి అన్నా. తమ్ముడు ఎక్కడున్నారా? అన్న బైక్ సర్వీస్కి ఇచ్చాను, అందుకని వాడిని చూడటానికి కాల్ టాక్సీలో వెళ్తున్నా. కాల్ టాక్సీ డ్రైవర్ని చంపేసి కారు ఎత్తుకెళ్లిన కేసులో దోషుల్ని ఎవరిని పట్టుకోలేదంట. తీవ్రంగా గాలిస్తున్నారట. ఎందుకైనా మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే, నువ్వు ఫోన్లో ఏం మాట్లాడుకో, డైరెక్ట్గా షెడ్కి వచ్చే మాట్లాడుకుందాం. అన్నా నేను నీ తమ్ముడన్నా, నన్ను ఎవ్వరూ ముట్టుకోలేరు. నేను చూసుకుంటాను. ఉంటానన్నా. హలో అన్నా, చెప్పన్నా. 2 రోజులుగా నా తమ్ముడి ఫోను స్విచ్ ఆఫ్ వస్తోందిరా. ఎవడో నా తమ్ముడిని స్కెచ్ చేసి ఎత్తుకుపోయినట్టున్నాడురా. సిటీ మొత్తం గాలించడ్రా. ఎక్కడ ఎవడిని వదలతో నా తమ్ముడి ఆచూకీ దొరకాలి. హలో చెప్పు. నా తమ్ముడిని ఎవరో కిడ్నాప్ చేశారు. వాడెవడో నాకు తెలియాలి. ఇలా చూడు, మీ తమ్ముడిని ఎవడో తీసుకెళ్లాడంటే వాడికి విరోధై ఉంటాడు. వాడు ఎవడో అనేది బాగా ఆలోచించి చూడు. సరే, ఉంటా. ధనా, నువ్వు 4 పిల్లోళ్ళని వేసుకుని తిరిగితే పెద్ద పుడింగి అనుకుంటున్నావా? నువ్వు ఈ ఏరియాలో వ్యాపారం చేయలేవు ధనా. ఈ బరిని ఏంటనో చూపించమంటావా? నా లేపేస్తానన్నా. రేయ్ దగ్గరా, దగ్గు. చెప్పన్నా, ఇప్పుడే లేపేస్తాను వాడిని. ముందు నిన్ను లేపేస్తాను రా.
మహి, ఆ రోజు ఒకడు కార్ షెడ్లో గొడవ చేశాడు కదా, వాడిని లేపేయ్. హలో, నేను కాల్ ట్యాక్సీ డ్రైవర్ సరోన్ అని మాట్లాడుతున్నా. చెప్పండి బాబు, ఏంటి విషయం? మీరు చెప్పిన షాప్కి వచ్చాను సార్. ఓ వారం ముందు పోలీసులు రైడ్కి వచ్చి షాప్ మూసేశానని చెప్పారు సార్. సార్, ఇక్కడ మనీ అంటే నేనే మనీ. ఏంటి విషయం? సార్, నాకు సెకండ్స్లో కార్ కావాలి. ఏ రేంజ్లో కావాలి సార్? కొంచెం చీప్ అండ్ బెస్ట్ ఉంటే చాలు. నా దగ్గర ఉన్న బండ్లన్నీ సింగిల్ ఓనరియే సార్, కానీ చిన్న చిన్న ఫాల్ట్లు ఉంటాయి. అవి కూడా నేనే సెట్ చేస్తాను. పేపర్స్ అన్నీ పక్కాగా ఉంటాయి. ఓకే అంటే చెప్పండి, వెంటనే ముగించేస్తా. సరే, నేను వెళ్ళి కాల్ చేస్తాను. మంచిది సార్. భూమిని అన్ని ఏరియాల్లో వెతికి చూసామన్నా, వాడు ఎక్కడ కనపడలేదు. వాడి ఫ్రెండ్ వీడు మాత్రం దొరికాడు. రాయ్, భూమి నా తమ్ముడిని ఎక్కడ దాచిపెట్టాడో? భూమిని యమలోకం పంపిద్దామనుకున్నాను. ఎక్కడ్రా? అన్నా, పోయిన వారం కేసులో ఇరుక్కున్నామన్నా. అన్న ఇంకా జైల్లోనే, రిమైండ్లోనే ఉన్నాడన్నా. భూమి కిడ్నాప్ చేయకపోతే నా తమ్ముడిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు? నేనే. అవునన్నా. తమ్ముడు, ఏంటమ్మా అంటున్నావు? సరే తమ్ముడు, ఓకే. సార్, ఈరోజు ట్రాఫిక్ పోలీసులు చెక్ చేసేటప్పుడు కేరళ రిజిస్ట్రేషన్ బండి వచ్చింది సార్. అప్పుడు డౌట్ వచ్చి చెక్ చేసినప్పుడు ఆంధ్ర నెంబర్ ప్లేట్ పైన కేరళ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటించి ఉంది సార్. అందుకే డౌట్ వచ్చి బండిని సీజ్ చేశాం సార్. బండి బయట ఉంది, వీడు లోపల ఉన్నాడు. వాడిని తీసుకురండి. ఇదిగో హెడ్, బండి తీసుకురావయ్యా. ఇదిగో తీసుకొస్తాను సార్. వీడే సార్. నమస్కారం సార్. నీ పేరేంటి? కర్ణా సార్. ఎక్కడి నుంచి వస్తున్నావు? విజయవాడ నుంచి సార్. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పిల్లం ఊరు నుంచి అలిగి వచ్చేసింది సార్. దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను సార్. నీ కార్కి ఆంధ్ర రిజిస్ట్రేషన్ బోర్డు లోపల ఉంది, బయట కేరళ బోర్డు ఏంటి? నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు సార్. కార్ చీప్ అండ్ బెస్ట్గా ఉందని కొనుక్కున్నా. నా పిల్లం నగలు అమ్మి తీసుకున్నాను సార్. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? నేనే సార్. రేయ్, నువ్వు కారు దొంగిలించి వీడికి అమ్మావా? ఆ కారు ఎక్కడ దొంగిలించావురా? అదంతా ఏం లేదు సార్, ఏదో ఒక దందా కోసం కొన్నాను. కొంచెం డబ్బులు కుదబెట్టి ఓ కారు డీలర్ దగ్గర 2 లక్షలు ఫైనాన్స్ చేసి మరీ తీసుకోండి సార్ ఆ కారు. డీలర్ దగ్గర తీసుకున్నావా? అవును సార్. ఎక్కడున్నాడు ఆ డీలర్? గణేష్ కార్ సార్. ఇక్కడ ఆంధ్రాలో దొంగిలించిన కార్లన్నీ పక్క స్టేట్లో అమ్మేసి ఆ స్టేట్ నెంబర్లు వేసి వ్యాపారం చేస్తున్నారు సార్. అంతేకాదు సార్, దీనికోసమే కొందరు బ్రోకర్లు ఉన్నారు సార్. ఒకసారి ఏం జరిగిందంటే, రాజమండ్రిలో ఒక కారు దొంగతనం కేసులో ఒక కార్ డీలరే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాల్ టాక్సీ డ్రైవర్ల వరుస హత్యల సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక కార్ డీలర్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. చెప్పు, నీకు కారు దొంగిలించే మూటాకి ఏం సంబంధం? దొంగిలించిన కార్లను తీసుకుని వాటిని ఎక్కడెక్కడ సప్లై చేశారు? కనిపెట్టలేమనుకున్నావా? దొంగిలించే మీకు 2 కళ్ళు,
వెతికే ఆంధ్ర పోలీసులకి 1,00,000 కళ్ళు. సరే, నీకు కాల్ టాక్సీ డ్రైవర్ని వెతికి చంపే ముఠాకి ఏంటి సంబంధం? నిజం చెప్పకపోతే నేరస్తుడు అవుతావు. చెప్పో. చెప్తాను సార్. అలా వచ్చే కార్లన్నిటికి నెంబర్ ప్లేట్లు మార్చి బ్రోకర్లను పట్టుకొని అదర్ స్టేట్కి అమ్మేస్తాం సార్. ఆడి కార్ నుంచి అంబాసిడర్ వరకు అన్ని చేతులు మారుస్తాం సార్. సిటీలో ఎత్తుకెళ్ళే కార్లన్నీ మప్సల్లో అమ్మేస్తాం సార్. కానీ ఒక విషయం, మేమెవరం ఒకరిని ఒకరం చూసుకోం సార్. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం సార్. ఇది పెద్ద నెట్వర్క్ సార్. సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్ముతానని పెద్ద బోర్డు వేసుకుని ఇన్ని సంవత్సరాలుగా ప్రజల్ని పోలీసుల్ని మోసం చేస్తూ వచ్చావు. నీలాంటోళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేయాలరా. సరే, నీకు కార్లు సప్లై చేసేవాళ్ళు ఎవరు, ఎక్కడ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ చెప్పు. మిగతాదంతా నేను చూసుకుంటా. రామదాసు, లెట్స్ మూవ్. ఓకే సార్. రేయ్, ఎవడ్రా నువ్వు? నా తమ్ముడెక్కడా? ఎక్కడ దాచిపెట్టావరా? మీ తమ్ముడు నాకు తెలియదు సార్. ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పరా. తాగేసి పడిపోయి ఉన్నాడు. భద్రంగా ఉన్నాడు కదా? నా దగ్గరే భద్రంగా ఉన్నాడు. సరే, మేము వచ్చి తీసుకెళ్తాం. సరే, మీరు వచ్చి తీసుకెళ్ళండి. రేయ్, అక్కడే ఉండి నేనే వస్తున్నాను. భద్రా. ఎక్కడ్రా నా తమ్ముడు? కాల్ ట్యాక్సీ డ్రైవర్లను చంపేసి కారును దొంగతనం చేసే మీలాంటి ముఠాని నా చేతులతో చంపాలనే ఊరంతా గాలిస్తూ వచ్చా. అప్పుడే వెంటనే ముగించేస్తా. సరే, నేను వెళ్ళి కాల్ చేస్తాను. సరే, చేయండి. అన్నా, ఒక్క నిమిషం నాతో రండి. ఏంట్రా? ఆ మెకానిక్ ఏం చెప్పాడు? సెకండ్స్లో చీప్ రేట్లో ఒక కార్ అడిగానురా. లేదన్నాడు. అన్నా, కారే కదా కావాలి? అవును. పేపర్స్ లేవు, పర్వాలేదా? పేపర్ లేకున్నా పర్లేదు. నేను ఒకరికి చెప్తాను, వెళ్ళి కలుస్తారా? సరే, ఓకే, నేను వెళ్ళి కలుస్తాను. ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆ తర్వాత మెకానిక్కి నేను ఫోన్ చేసి మాట్లాడా. చెప్పండి అన్నా. బాబు, నువ్వు చెప్పిన చోటే నేనున్నా. ఆ ఇల్లు కాదు సార్, పక్కన షెడ్లో. షెడ్కి తాళం వేసింది బాబు. అవును సార్, తాళం వేసే ఉంటుంది. మీరు తీసుకుని లోపలికి వెళ్ళండి. తాగేసి పడిపోయి ఉంటాడు. సరే బాబు. కారు కొన్న తర్వాత కమిషన్ ఇవ్వడం మర్చిపోకండి సార్. తప్పకుండా ఇచ్చేస్తా, నువ్వేం బాధపడకు. ఓకే సార్. ఆ పిల్లోడు చెప్పిన షెడ్లోకి వెళ్ళి చూశా. ఓ రోజు మీ తమ్ముడు నా కాల్ ట్యాక్సీలో వచ్చాడు. మీ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుందంతా నేను విన్నాను. కాల్ ట్యాక్సీ డ్రైవర్ల హత్యకు మీకు సంబంధం ఉందని తెలుసుకొని మీ తమ్ముడిని నేను ఫాలో చేశాను. కానీ ఆ రోజు మీ తమ్ముడు నా నుంచి ఎస్కేప్ అయిపోయాడు. ఆ తర్వాత ఆ కార్ షెడ్లో మీ తమ్ముడిని చూశాను.
తమ్ముడు నేను వెళ్ళి చూసేసరికి చనిపోయి ఉన్నాడు. ఏం చెయ్యాలో తెలియక పిచ్చివాడిలా అక్కడే తిరుగుతూ ఉన్నాను. బాగా ఆలోచించా. అప్పుడే మీ తమ్ముడిని నా సెల్లో ఫోటో తీసి కాల్ టాక్సీ ఫ్రెండ్స్ అందరికీ ఓకేరా ఫేస్బుక్లో వాట్సాప్లో షేర్ చేయమని చెప్పాను. సరేరా. అలాగే తమ్ముడు, నేను ఫేస్బుక్ లో అందరికి షేర్ చేస్తాను, కంగారు పడుకో. ఆ ఫోటో చూసి వాటికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తారేమో అని చూసా. అనుకున్నట్టుగానే నువ్వు ఫోన్ చేశావు. నేనే మీ తమ్ముడిని ప్రాణాలతో ఉన్నాడని చెప్పాను. నిన్ను ఇక్కడికి రప్పించా. నేను మిమ్మల్ని తిరిగి కొట్టలేనని నాకు తెలుసు, కానీ మిమ్మల్ని చంపేస్తా. ఏంటి మమ్మల్ని చంపేస్తావా? వీడిని ఎందుకు రప్పించానురా అని నువ్వు ఫీల్ అవుతారా? వీడిని చంపేసి హుస్సేన్ సాగర్లో కలిపేంట్రా. ఏరా ఎక్కడ వాడు తెలియదురా. వీడిని లేపేండ్రా.
రే సరవణ, ఏమైందిరా? చెప్పరా, ఏం జరిగిందిరా? మిత్రమా, టైంకి వచ్చావు. వీడిని కాల్చిపడే. నేను వాడిని కాల్చమంటే నువ్వు నాకు గురి పెడుతున్నావురా నిన్ను. రేయ్, పైనుంచి ప్రెషర్ చాలా ఎక్కువైందిరా. కమిషనర్ ఇప్పుడే కేసు క్లోజ్ చేయమంటున్నాడు. నేను ఊరికే వదలను. మీ ఇద్దరిని కాల్ చేసి ఈ కేసుని క్లోజ్ చేసి పడేస్తాను. అయితే కాల్ టాక్సీ వాళ్ళని చంపినోడిని నువ్వు చంపలేదా? ఇన్స్పెక్టర్ చంపాడా? లేదన్నా. అయితే ఇంకెవరు చంపారా? మిత్రమా, టైంకి వచ్చావు. వీడిని కాల్చిపడే. గన్ నా దగ్గర ఇవ్వు. ఇవ్వను సార్. ఈ దొంగ నా కొడుకుల్ని నేనే చంపాలి. ఒక కారు టాక్సీ డ్రైవర్ నన్ను పెళ్లి చేసుకుని భార్యగా అంగీకరించి పరువు మర్యాదనిచ్చాడు. అలాంటి నా భర్తని కారు దొంగిలించడం కోసం వీళ్ళందరూ చేరి నా భర్తను చంపేశారు. నాకు దక్కిన మంచి జీవితాన్ని నాశనం చేసేశారు. నేను మళ్ళీ ఆ చీకటి జీవితానికే వెళ్ళిపోయాను. అప్పుడే వాడు ఆ కారు టాక్సీ డ్రైవర్లను చంపడం గురించి చెప్పేశాడు. అది చేసేదంతా మేమే. ప్రశ్నలు అడగొద్దు. ఓవే. అన్యాయంగా నా జీవితాన్ని నాశనం చేసి పడేశారు కదరా. అప్పుడు నా చేతులతోనే నేనే చంపేశాను. వాడి సెల్ ఫోన్లో నా మొగుణ్ణి చంపడం, ఇంకా చాలా మంది కార్ టాక్సీ డ్రైవర్లను చంపడం చూశాను. వీళ్ళని ప్రాణాలతో ఉంచితే ఇంకా ఎంతో మంది కార్ టాక్సీ డ్రైవర్లను చంపేస్తారు. అందువల్ల వీళ్ళని చంపడంలో తప్పే లేదు సార్. కాల్ టాక్సీ డ్రైవర్లని కిరాతకంగా చంపి కార్లను దొంగలించిన ముఠాని హిజ్రా అయిన అను అందర్నీ కాల్చి చంపడం గుర్తించదగ్గ విషయం. ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకున్న హిజ్రాకి ప్రజలు, కాల్ టాక్సీ డ్రైవర్లు సామాజిక వెబ్సైట్లలో శుభాకాంక్షలు తెలిపారు. హిజ్రాకి వెయ్యబోయే శిక్షను రద్దు చేయమని కాల్ టాక్సీ డ్రైవర్ల తరపున మరియు ప్రజల తరపున కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ హత్య నువ్వు చేయలేదనేసరికల్లా చాలా సంతోషం వేసిందిరా. సార్ శరవణ, నీకు ఈ హత్యలకి ఏ సంబంధం లేదని ప్రూవ్ అయింది. ఇక మీద ఏ భయం లేకుండా కాల్ టాక్సీ నడుపుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఉంటాను సార్. ఎలాగో కష్టపడి డ్యూ వేసి కార్ కొన్నావు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. నువ్వు మాత్రం కారు కొనకుండా ఉండుంటే నిజంగా మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకొని ఉండేవారే కాదు. అయితే పెళ్ళైన తర్వాత నీలాగా మంచి కలర్లో 5 మందిని కంటాను. నాలాగా అందంగా 10 మందిని కంటాను. అయితే కారు ఈఎంఐ ఎలా కట్టాలి? తర్వాత బేబీ కాన్వెంటే పెట్టుకోవాలి. వెల్కమ్ టు హైదరాబాద్ కాల్ టాక్సీ. కారు కావాలి.
చెప్పండి సార్, ఎక్కడి నుండి పికప్?